యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలా చెప్పేసింది, నరపుత్రుడా, నీ ముఖం దక్షిణం తట్టు తిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు. దక్షిణ దేశం అరణ్యాన్ని గురించి ప్రవచించి ఎట్లా చెప్పు. దక్షిణ దేశమా, యెహోవా మాట విను. ప్రభు అయిన యెహోవా చెప్పేదేమంటే, నేను నీలో అగ్ని రాజబెట్టేస్తా, నిన్ను తగలెట్టేస్తా. అది నీలో ఉన్న పచ్చని చెట్లన్నింటినీ, ఎండిన చెట్లన్నింటినీ దహించేస్తుంది. అది ఆరిపోకుండా ఉంటుంది. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖం అంతా దాని చేత తగలడిపోతుంది. అది ఆరిపోకుండా యెహోవానైన నేనే దాన్ని రాజబెట్టాను కాబట్టి సమస్త జనాలకు తెలియబడుతుంది. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గురించి చెప్తారని నేను అన్నాను. జీవితం కొన్ని పదాలు విని అసలు జీవితం అంటే విరక్తి పుడుతుంది. ప్రభు అయిన యెహోవా వాక్కు, ప్రభు అయిన యెహోవా వాక్కు కాదండి. మొత్తం చాప్టర్ చదివారు కదా, మనం బైబుల్ తెలుసు కాబట్టి ఎన్ని బూతులు మాట్లాడాడండి చాప్టర్ లో. అవ్వా కాదు, మీది అసలు ఈ ఆడియో ముందు లోడ్ చేసి ఉండాల్సిందండి. సాంప్రదాయని అని అసలు అది ఈ ట్రిప్లెక్స్ సోప్ కూడా పనికిరాదు అనమాట ఈ శుద్ధానికి ముందు. అంత శుద్ధపూస లెక్కలో బిల్డప్ ఇచ్చాడు అసలు. చూపిద్దామండి, అందుకే ఎవరు మిస్ కావద్దండి. లైన్ బై లైన్ వెళ్దాం, లైన్ బై లైన్, దెబ్బ మీద దెబ్బ అనమాట. ఈ శుద్ధపూస నిజంగా ఎంత శుద్ధమైనదో మొత్తం చూపిస్తాం వచనాలతో సహా, ఎవరు మిస్ కావద్దు. సో ఓకే, ముందు అవుట్ ఆఫ్ ది లైన్ తీసి పడేద్దాం. ఏంటంటే 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా, 5వ నెల 10వ దినం అన్నాడండి. అయితే 7వ సంవత్సరం అంటున్నాడు. 7వ సంవత్సరం ఎవరు 7వ సంవత్సరం మనకు చెప్పలేదు. బట్ స్టిల్ రఫ్ ఎస్టిమేషన్ ఏంటంటే వీళ్ళు రాసుకున్నది యెకొన్యాని పట్టుకెళ్ళిపోయాడు కదా, అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. కళ్ళు ఓడబెక్కింది సిద్కియాదండి. యెకొన్యా 3 నెలలే ఉంది. వీడిని పట్టుకెళ్లి సిద్కియాని రాజుగా చేస్తారు. సిద్కియా 11 ఏళ్ళు వెళ్ళిన తర్వాత వాడి కళ్ళు ఓడబెక్కేస్తాడు. అది యెకొన్యాతో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి అక్కడి నుంచి లెక్క పెడుతున్నారు అనుకోవచ్చండి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ 11 ఏళ్లకు కదా నెబుకద్రెజర్ వచ్చేసి ఆలయాన్ని పడగొట్టింది. ఆలయాన్ని పడగొట్టింది కూడా 5వ నెల 10వ దినమేనండి. ఇర్మియాలో ఉంటుంది, బబులోన్ రాజు 5వ నెల 10వ దినంలో వచ్చాడని చెప్పేసి. సో మీ తొందరపడొద్దు, మ్యాచ్ అయింది కదా అని చెప్పి. 2 ఒకటే రోజున వస్తున్నాయి అంటే ఇప్పుడు అది 4 ఏళ్ళు ముందు వచ్చినట్టు అనమాట ఈ ఆలయం పడిపోవడానికి. రాజుల గ్రంథం ఏముంటుంది, 25వ అధ్యాయం 8వ వచనంలో, బబులోన్ రాజు నెబుకద్రెజరు ఏలుబడిలో 19వ సంవత్సరం ముందు 5వ నెల 7వ దినమున వచ్చారని చెప్పేసి ఉంటుంది యెరూషలేంకి. సో అక్కడేమో 10వ దినాన్ని వచ్చారంటుంది, ఇక్కడ 7వ దినాన్ని అనమాట. సో దినాలు ఇక్కడ కూడా మిస్ మ్యాచ్ అండి. బట్ స్టిల్ వీళ్ళు ఏ టైమింగ్ లో దీన్ని లొకేట్ చేస్తున్నారంటే, ఈ ఆలయం పడిపోవడానికి ఒక 4 ఏళ్ళు ముందు ఈ వచనం వచ్చిందని చెప్పేసి వీళ్ళు అక్కడ ల్యాండ్ చేస్తున్నారు ఈ వచనాన్ని. ఓకే, సో మనం ఇప్పుడు చదివాము ఆల్రెడీ. దీన్ని ఓవరాల్ చాప్టర్ మొత్తాన్ని జనరల్ జిస్ట్ లో ఏమని చెప్పాలంటే, మీరు ఎదవ పనులు చేశారు ఇజ్రాయేల్ దేశస్థులారా. గతంలో కూడా మీరు ఎదవ పనులు చేశారు. గతంలో కూడా యెహోవా మిమ్మల్ని లేపేద్దాం అనుకున్నాడు కానీ లేపేలేదు, బతుకుతా వచ్చారు. ఇప్పుడు మీకు తప్పదు, మీకు శిక్ష పడిద్ది, కానీ మీలో కొంతమంది బతుకుతారని చెప్పి పాత బట్టలు అంటారు అన్నమాట వీటిని. అంటే సోది కోసం పోతే పాత రంగు బయటపడింది, సూది కోసం పోతే సోదికి ఏంటండి అసంత, సూది కోసం సోదికి వెళ్తే పాత రంగు బయటపడింది అంటారు కదా. ఇక్కడ ఇదనమాట, ఎంక్వైరీకి వెళ్తే మొత్తం బయట ఇవన్నీ ఇప్పుతున్నాడు అనమాట, పాతకాలపు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి. ఎనీహౌ మనం అంతా చూసాం ఏం చెప్పాడా అని చెప్పేసి. ఇప్పుడు దాని లోపలికి వెళ్తే మా పరిస్థితి ఏంటి అయ్యగారు అని చెప్పి అడగడం కోసం బయలుదేరారు. అయితే ఏమన్నాడు, నేను బొంగమూతి పెట్టానని చెప్తున్నాడు. సో ఇంకొకటి చూడండి, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీల పెద్దలతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. అంటే ఏంటి, విచారణ చేయడం అంటే ఏం జరుగుతుంది, ఇదంతా జరుగుతుంది, యెహోవా ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి క్వశ్చన్స్ అండి. ప్రవక్తల దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏవయ్యా వర్షం పడేలా ఉంది, యెహోవా ఏమనుకుంటున్నాడు అని చెప్పి. ఎండగా ఉంది, వర్షాలు పడవా, యెహోవా ఏమనుకుంటున్నాడు, ఇట్లాగనమాట. సో ఇట్లా వాళ్ళు విచారణ చేయడానికి వస్తున్నారు కదా, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు
అని చెప్పేసి చెప్పమంటున్నాడు. ఇది మనకి 31వ వచనంలో కూడా రిపీట్ అవుతుందండి. 2 చోట్ల కూడా నా జీవము తోడు అంటాడు. రైట్, జీవం గల దేవుడు అంటారు కదా వీళ్ళు. యెహెజ్కేలు గ్రంథంలోనే 36వ అధ్యాయంలో 37వ వచనం, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలీలకు నేను ఇలాగు చేయ విషయములలో వారిని నా యొద్ద విచారణ చేయునిత్తును అని చెప్పేసి అంటాడు. అంటే చేయనిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ 3వ వచనంలోనేమో నా జీవముతోడు వాళ్ళకి ఎటువంటి ఆలోచన దొరకదు అంటున్నాడు. వాళ్ళు విచారణ చేయడానికి వచ్చారు, వాళ్ళకి ఏమీ దొరకదని. కానీ 36వ అధ్యాయంలో నేను విచారణ చేయనిస్తాను అంటున్నాడు. ఇక్కడ నా జీవముతోడని ప్రమాణం చేశాడండి. నా జీవముతోడు అని చెప్పేసి యాజ్ ఐ లివ్ అన్నమాట ఇక్కడ చెప్పేది. యెహోవా అంటున్నాడు, యెహోవా మీద ఆయనే ఒట్టు పెట్టుకుంటున్నాడు అనమాట. బట్ అది ఒక 16 చాప్టర్లకి తన్నేశాడు అనమాట. విచారణ చేయనిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇది పోయింది. నెక్స్ట్, వారికి న్యాయము తీర్చుదువా, నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదువా, వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయము. ఏమైనా వాళ్ళకి న్యాయం తీరుద్దాం అనుకుంటున్నావా? వాళ్ళు చేసిన హేయకృత్యాలు ఒక్కసారి వాళ్ళకి సెలవి. ఎట్లనగా, ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న వాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును. నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణం చేసి నేను మీ దేవుడనైన యెహోవాను అని నేను ప్రకటించిన కాలమున, ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో మోషేని పంపించాడు కదండి, యెహోవా పంపించాడు కదా రకరకాల మిరాకిల్స్ ఇవన్నీ చేయమని చెప్పేసి. ఆనాడు గురించి ముందు ఏర్పరచుకున్నాడుగా రకరకాలుగా యాకోబు సంతతిని కానీ వీళ్ళందరినీ, ఆనాడు గురించి ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. మొత్తం అన్నిటినీ లిస్ట్ వేసి ఏమని చెప్తున్నాడు ఈయన, వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించినదియు, సకల దేశములకు ఆభరణమైనది అయిన దేశములోనికి తోడుకొని పోయేదని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని, ఆ కాలంలోనే నేను వాళ్ళని తీసుకువెళ్తాను అని చెప్పేసి నేను ప్రమాణము చేశాను. అవునా? అయితే నాకు ఇక్కడ ఒకటి అభ్యంతరం అనిపించిందండి. సకల దేశములకు ఆభరణమైనది అని అన్నాడు. ఏదండి, ఇజ్రాయేలా? ఏ పరంగా ఆభరణం అయిద్దండి? ఏ పరంగా ఇద్దండి? ఇండియాలో రాష్ట్రానికి పనికొచ్చిద్ది అంటారా ఇజ్రాయేల్? కాదు. ఎడారి ప్రాంతము, పంటలు సరిగ్గా పండవు, మన ఫర్టైల్ కాదు కంప్లీట్ గా. సో ఏ రకంగా ఆభరణం అన్నాడు? సమానం కూడా కాదు. ఆభరణం అంటే ఏ ఆభరణము? సిగ్గుబిల్ల కూడా అయిండొచ్చు, దాంట్లో ఉంది. ఓ అట్లా అంటారా? మీకు విషయం చెప్పమంటారా? అదే అంటారు కదా, భూ మధ్య భాగంలో అనేదో అంటారు కదా, నాభి ప్రదేశం. నాభి కంటే కింద ఆభరణం అంతే, అది చిన్న బిల్ల అంత ఉంటుంది అంతే ఇజ్రాయెల్. భువనస్య నాభి, భువనస్య నాభి కింద సిగ్గు బిల్ల అంట అంతే. సో ఇదండి, సకల దేశములకు ఆభరణం అయిందన్నాడు. ఏ రకంగా ఆభరణం అయిందో మీరు ఆలోచించుకోవాలి. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను అని చెప్పేసి అంటున్నాడు. అదేనండి. సో నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యాలను విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని చెప్పేసి అంటున్నాడు. సో ఆనాడు చేసినప్పుడు వీళ్ళు ఐగుప్తు విగ్రహాలను కూడా పూజిస్తున్నారండి. విగ్రహారాధన ఆనాడు ఉన్నది. ఐగుప్తులో ఉన్నప్పుడు, అబ్రహాం వచ్చే ముందు, అబ్రహాం వచ్చినప్పుడు, మీకు ఈ లేయా రాహేలు తీసుకొస్తారు కదా యాకోబు, తెచ్చేటప్పుడు రాహేలు కూడా విగ్రహాలను తీసుకొచ్చి ఒంటి మీద దాచిపెట్టుకుంటుంది. సో ముందు నుండి ఇప్పటి వరకు కూడా, ఏది ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా విగ్రహారాధన ఉంది వీళ్ళకి. అదే చెప్తుంది. అందుకే మీరు అది చేయకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. రైట్? అది
అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందును అనుకుంటుని. అదేమన్నా వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు నానా కష్టాలు పడుతున్నారు, వాళ్ళ ఆరాధన అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన పాపం ఈయన పూజించట్లేదు, లేకపోతే విగ్రహాలను పూజిస్తున్నారు కాబట్టి ఈయన రౌద్రాన్ని తీర్చుకోవాలని చెప్పి ఆనాడే అనుకున్నాడంట ఐగుప్తులో ఉన్నప్పుడు. ఇది ముందు మనకి ఎక్కడా చెప్పలా, ఇక్కడ కవర్ చేస్తున్నాడు. రైట్, తీర్చుకొందును అనుకుంటుని. అయితే ఇది మనకి ఉందండి వచనాలు, వీళ్ళు ముందు గాని తర్వాత గాని ఇవన్నీ కూడా చివరాఖరకు కూడా కంటిన్యూ అవుతానే ఉందన్నమాట వీళ్ళు విగ్రహారాధన చేసింది. అయితే ఏ అన్యజనుల ఎదుట ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారు ఉండిరో ఆ అన్యజనులలో వారు ఉన్న అన్యజనుల ఎదుటనే వారికి నన్ను బయలుపరుచుకుంటుని. సో అంటే ఈ ఎదవల కోసం నేను అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకున్నాను. అలాంటి అన్యజనుల ఎదుర నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగూ చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించి తిని. ఇది మీరు చెప్పాలండి, ఇంతకన్నా సెల్ఫిష్ ఎవడన్నా ఉంటాడా? వాళ్ళు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పంపించింది వాళ్ళని కాపాడడం పక్కన పెట్టండి. వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటుంటే ఓకే, వాళ్ళని వదిలేసుకున్నా ఓకే, అట్లా కాదు, వాళ్ళని లేపేద్దాం అనుకున్నాడంట అక్కడ. పోనీ ఎందుకు ఆపాడు అంటే ఇప్పుడు అసలు విగ్రహారాధన చేయొద్దని డాక్టర్ గారు విగ్రహారాధన చేయొద్దని చెప్పలేపటికి వాళ్ళ ఎవరికి తెలియని కూడా తెలియదు చేయకూడదని. ఎందుకంటే వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, అంతకుముందు ఎప్పుడు నిబంధన లేదు, వాళ్ళు ఏదో అక్కడ ఉన్న పద్ధతులు వాళ్ళు పాటించుకుంటున్నారు. వీళ్ళని వేసేద్దాం అనుకుంటున్నాడు అక్కడ కూర్చుని. వారు బానిసత్వంలో ఉన్నారని విడిపించడానికి కాదు, దీన్ని బట్టి అసలు వాళ్ళని విడిపించడం కాదండి, ఈయన నామం అన్నమాట. లేపేస్తే ఇంకా దరిద్రంగా ఉంటుందని చెప్పేసి అందుకని ఈయన నామ ఘనత కొరకు ఇంత వెంపర్లాడడం, ఇంత వ్యానిటీ ఎవరికన్నా ఉంటుంది? అసలు ఉండాలండి. ప్రపంచంలో ఉండడం అంటారు. కాదండి, ఇక్కడ బయలుపరుచుకుంటే ఇన్నప్పుడంతా బయట అయినా అన్నట్టు వినపడుతున్నా. అర్థం కాలేదా? అర్థమైందండి, అందుకే కదండి ఆయన కప్పెట్టమంది. మీరు ఒక్కటి చూడండి, అట్లా కాదు. ఈ దరిద్ర మెంటాలిటీకి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పేసి అన్నాడు. దానికి దీనికి అసలు పోలిక ఉందా అండి? కాదు, అదే ప్రేమతో భక్తితో ఏది ఇచ్చినా స్వీకరిస్తా అన్నాడు. అదేనండి, తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చెప్పేసి అన్నాడు. నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పేసి. 7వ అధ్యాయంలో ఎవరికి చేసినా సరే ఈ చివరిగా నాకు దక్కేది నాకే అన్నాడు, నాకు వచ్చినట్టే అన్నాడు. అసలు దీనికి పోలికే లేదండి. చూడండి, నా నామ ఘనత కొరకు ఇంతకన్నా వ్యాలిడిటీ ఉంటుందా? మీరు ఆలోచించండి. మీ దావును మీరు బతుకుతున్నారు, మీరు బతికే తీరు నచ్చలా మిమ్మల్ని లేపేద్దాం అనుకొని వాడి పేరుకి ప్రెస్టీజ్కి ఇష్యూ వస్తుంది కాబట్టి కేవలం ఆ కారణం చేతనే ఆగాడంటే, అంత పట్టలేనంత కోపం ఉందంటే రగుల్తా దీనికి అనండి. నేను పెట్టిన కమ్యూనిటీ పోస్టులు పెట్టడం మొదలు పెట్టిన తర్వాత రెండోది ఇదేనమాట పెట్టింది. క్షణే రుష్ట క్షణే తుష్ట రుష్టే తుష్టే క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకర అని చెప్పి, క్షణంలో క్రుద్ధుడవుతూ క్షణంలోనే తుష్టుడవుతూ క్షణానికి క్రోధము సంతోషం మధ్య అల్లాడుతూ ఉంటాడు. అటువంటి అవ్యవస్థిత చిత్తుడు ప్రసన్నంగా ఉన్నట్టు అనిపించిన భయంకరుడు. అంటే ఒకడు వాడిని చూసి భయపడాల్సిందే, ఎందుకంటే వాడు ఎప్పుడు షిఫ్ట్ అవుతాడో తెలియదు. నవ్వుతా ఉంటాడు, నెక్స్ట్ సెకండ్ చంపేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇదే వాళ్ళని ఐగుప్తులో ఉన్నప్పుడే లేపేద్దాం అనుకున్నాడంట. ఓకే, తర్వాత వీళ్ళని తీసుకొస్తాడు కదండి, తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే దరిద్రం, దీన్నే చూపిస్తున్నాడు అనమాట. మోషే చేసిన వన్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ లో ఇదే నేను చెప్తాను కదా.
ఏమంటారంటే వీళ్ళు దూడం చేసుకొని పూజిస్తారు. పూజించినప్పుడు ఈయన వస్తాడనమాట, లేపేసిన వాళ్ళని. తర్వాత యెహోవా ఏమంటాడు, నేను ఈ ప్రజలను, ఇది నిర్గమ 32లో అండి, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినానని చెప్పేసి మోషేతో చెప్తాడు. మోషే బతిమాలుకుంటాడు అనమాట. ఓకే, ఏమని, వీళ్ళందరినీ కష్టపడి తీసుకొచ్చావు, వీళ్ళ మీద నీ కోపం ఉండడం ఎందుకు. 12వ వచనం అండి, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొందరు. సో కీడు చేయడానికే వాళ్ళని తీసుకుపోయాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కీడు కొరకే వారిని తీసుకెళ్లాడు అని ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పి మాన్పిస్తాడండి. అయితే కీడు కొరకే కదా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వాళ్ళలో 2 తప్పించి ఎవడు వెళ్ళడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఇది కూడా మీకు తర్వాత చూపిస్తాను అది. సో నెక్స్ట్, వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి ఏం చేశాడంట, మళ్ళీ వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేస్తుని. ఓకే, ఇదే ఆజ్ఞలు ఉన్నాయి కదా అవన్నమాట, లేవి కాండం గాని ఇవన్నీ. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటన్నిటి బట్టి బ్రతుకును. వాళ్ళ దావును వాళ్ళు బతుకుతున్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బతుకుతున్నారండి మీ దావును మీరు. నేను సడన్ గా మీ జీవితంలోకి ప్రవేశించి అడ్డమైన కండిషన్లన్నీ పెట్టాను అనుకోండి, మీరు బ్రతకడం ఈజీ చేస్తానట్ట, మీరు బ్రతకడం డిఫికల్టీ చేస్తానట్ట. నేను కింద చెప్పాడు చూడండి ఎలాంటి కండిషన్స్ పెట్టాను అంటున్నాడు. అదే సో అది ఇది వేర్లేండి, కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకోవచ్చు మనం. ఎట్లాగా సాడిజం ఏ లెవెల్ ఉంటుందో. సో వాటిని బట్టి బ్రతుకును అని చెప్పేసి అంటున్నాడు. అయితే మీరు చూడండి కండిషన్స్, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును, బ్రతకడానికి ఇస్తున్నాడండి కండిషన్స్. ఓకే, బ్రతకడానికి, ఇది మీరు కీలకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది, అయితే ఉండండి, వచనం చదివిన తర్వాత మీకు వస్తాను, ఒక్క సెకండ్. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడని అని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. విశ్రాంతి దినాలను ఎందుకు సూచనగా నియమించాడండి? యెహోవా పవిత్రపరచేవాడని వారు తెలుసుకొనేలా. ఇంటెన్షన్ ఇది, ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి ఈయన పవిత్రపరచేవాడు అని, అందుకని సూచనగా ఇచ్చాడు. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకొంటిని. విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించలేదు కాబట్టి రౌద్రాగ్నిని కుమ్మరించి వాళ్ళని నిర్మూలం చేద్దాము అనుకున్నాడండి. విశ్రాంతి దినం ఇంపార్టెన్స్ అదే ఇండికేషన్ అన్నమాట. యెహోవా పవిత్రపరచువాడు అని చెప్పడానికి విశ్రాంతి దినం ఇండికేషన్, ఒక సూచన. కాదండి, తండ్రి కొడుకు ఒకడే అని చెప్పి వీళ్ళు ఆదివారం చేసే శనివారాన్ని కాస్త అయినా ఏం పర్లేదు అంటారు. అక్కడేమో చాలా పర్టికులర్ అసలు ఆ విషయంలో పెద్ద ఆయన. ఓకేనండి, సో ఇప్పుడు చూడండి చాలా పర్టికులర్ కదా. మీరు ఎవరినో తీస్తే కొలస్సీయులకు తీయండి ఒకసారి, 2వ అధ్యాయం 14వ వచనం. ఏం ఛాయా మాత్రం అంటాడా? కొలస్సీయులు అదేనా? అదే కొలసియన్స్. తీస్తున్నా 11 నుంచి చదివేటప్పుడే చెప్పబోయా, కథ ఫ్లోలో వెళ్ళిపోయినట్ట. 11 నుంచి వద్దాము. మీది కొంచెం జూమ్ చేయండి, 2:11. అదే ఒక్క నిమిషం. కొలస్సీయులకు రాసిన పత్రిక అండి. పౌలు ఎలా నరుకుతాడో చూడండి. మీరు పౌలు మతాన్ని చూస్తే మీకు జస్ట్ చెప్తానండి, ఆయన చేసిన ట్రిక్ ఏంటి అంటే, యూదుల మతంలోకి వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే వాళ్ళ కట్టడాలు కొంచెం విడ్డూరంగా ఉంటాయి. విశ్రాంతి దినాలు, వాళ్ళ పండగలు కానీ ఇవి అన్నిటికీ మించి సున్నత అండి. ఇది చాలా పెద్ద ఇబ్బంది అనమాట. సున్నత ఏమి ఇబ్బంది అని మీరు అనుకోవద్దు. ఓకే, పూర్ణ సున్నత అనలేదనా? అట్లాగే అనుకోండి.
మొన్న ఎప్పుడో ఎజరా వచ్చి అన్నాడు మేము చేతి సున్నతి చేసుకున్నాం. అదొకటే కాదండి, హృదయ సున్నతిలోనే బాహ్య సున్నతి కూడా మిక్స్ అయిపోయింది, అది పూర్ణ సున్నతి అన్నాడు. నాకు నవ్వు ఆగలేదు. ఆయన బైబుల్ సరిగ్గా చదవలేదండి. చేతితో చేసిన సున్నతి కాదు, చేతితో చేయబడిన సున్నతి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది యాక్చువల్ వర్స్ అన్నమాట, మీకు చూపిస్తాను. అయితే పౌల్ ఇంటెన్షన్ మీరు సున్నతి ఏముంది అనుకోవద్దండి, ఎందుకంటే ఇప్పుడంటే 10 నిమిషాల్లో అయిపోతుంది, సర్జరీ ఉంది, ప్రాపర్ టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి ఏంటో తెలుసా, రికవరీ, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి. సర్జరీ అన్నాక తర్వాత ఇప్పుడు యాంటీబయోటిక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. పైగా నెదర్ రీజియన్స్ అనేవి చాలా ఇన్ఫెక్షన్ ప్రోన్ అన్నమాట. సో గుర్తుంటే గనక యోధా చెల్లెల్ని రేప్ చేసి వాడు పెళ్లి చేసుకుంటాడు చూసారా, ఆ ఊళ్ళో వాళ్ళంతా చేయించుకుని కుయ్యో ముర్రో నేడుస్తూ ఉంటారు. ఆ టైంలో చేసేస్తారు వీళ్ళు. వాళ్ళ కత్తిచ్చింది యెహోవానేనండి యూదిత గ్రంథం ప్రకారం. అంత సింపుల్ కాదు అది. సో అది తొందరగా మానేది. ఇప్పుడంటే మనకి పిల్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంలో అవి లేవు అనమాట. తొందరగా మానేది కాదు, పైగా హైలీ రిస్కీ, సెప్టిక్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. పైగా చిన్నపిల్లలు మళ్ళీ పెద్దోళ్ళు కూడా అండి చేయించుకుంటే, కొత్త కన్వర్ట్స్ మారాలి కదా పెద్ద అయిన వాళ్ళు. అందుకని చెప్పి సున్నతి చాలా వాళ్ళు ఏంటంటే జంకుతా ఉండేటోళ్ళు అనమాట, యూదులు మారాలి అంటే యూదుల మతంలోకి మారాలి అంటే. అందుకని దాన్ని పీకేశాడు. మిగతా ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పీకేశాడు అనమాట. దానికి ఎలా ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడో చూడండి. ఇక్కడ వచనం చూస్తే 11 నుంచి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి, ఓకే, సో మీరు క్రీస్తు యందు కూడా అంటే క్రీస్తు సున్నతి పొందాడు. సో మీరు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఆయన మామూలు ప్రాపర్ గా సున్నతి పొందాడు, మీరు మాత్రం ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి. అంటే ఏంటి, ఇప్పుడు యేసు వచ్చి మీకు స్వయంగా ఏం చేయడండి, ఎవరన్నా మనిషి చేయాలి, ఇంకొకడు వాడు చేతులతోటే చేయాలి. సో ఆ పని లేకుండా మీరు సున్నతి చేయించుకోకుండా యు ఆర్ ఆల్రెడీ సర్కంసైజ్డ్ కంప్లీట్లీ. ఇంకా అవసరమే లేదు ఇంకా ఏ చేతులతో చేయించుకోవాల్సిన అవసరం కాదు. యేసు చేతులతో చేశాడంటారు ఇక్కడ. ఆయన యందు చేతులతో చేయబడని అండి, బట్ విత్ ద సర్కంసిషన్ డన్ బై క్రైస్ట్. చేతులతో చేయబడలేదు, బట్ ఎవరో చేశారన్నమాట, చేతులతో కాదు. ఇక్కడ క్రీస్తు చేసినట్టు. క్రీస్తు చేతులతో చేశారంటారా? యేసు తన చేతులతో తాగాడు అనమాట మిమ్మల్ని. అంటే ఆయన చేతులు కావంటారా? నాకు విడ్డూరంగా ఉందండి. కాదు, నిజం, టూల్స్ అవసరం లేకుండా ఆయన చేత్తో, అంటే ఆయన నాకు తెలిసి కాదండి, ఆయన వాక్యముతో ఖండించుంటాడు. వచనాలు ఎటో పోతుంది నాకు. అది మీరు చెప్పే పదాలు ఎటో పోతుంది. నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు, అక్కడ ఉంది చదివాను నేను అంతే. సో ఇదండి. నెక్స్ట్ ఏమంటున్నాడు, మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రభావం ఎవరిది? క్రీస్తుది కాదు, దేవుడిది. క్రీస్తుని లేపిన దేవుడిది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలను మీరు మృతులై ఉండగా, అంటే వీళ్ళు శరీరమందు పొందల సున్నతి, అందువల్ల వీళ్ళు మృతులే. కానీ ఇక్కడేనండి ట్రిక్, యూదా మతంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏ రకంగా ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఇదండి యేసును అడ్డం పెట్టుకుని చేవ్రాతకి పత్రం అంటే ఇది ధర్మశాస్త్రాన్ని శిలువకు పెట్టి మేకులు కొట్టాడండి పౌలు. మామూలుగా ఎముకలు కాదు ఇవి. మళ్ళీ చెప్తాడు వచ్చి కబుర్లు, నేను నా తండ్రి ఒకటే, మేమిద్దరం చెప్పింది ఒకటే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే కానీ కొట్టేయడానికి రాలేదు.
ఇంకోటండి, మాటలతో మోసం అండి ఇది, ఎందుకంటే ఏం లేదు. కాబట్టి ఏమంటున్నాడు, దేవుడు ఇదంతా కూడా చేశాడు, మనల్ని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను, అంటే ఈయన యెహోవా ఇంత పొడుగు మెనూ ఇచ్చాడు కదా, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, ఇవి ఎట్లా తినాలి, ఇవి ఎట్లా తినాలి, వీటిని మీరు తినకూడదు అని చెప్పేసి ఎట్లా, అది ఏది అవసరంలా మీకు, కంప్లీట్లీ వదిలేయండి. అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యుకుడి, అవసరం లేదు. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, అంటే వీటిలో లేదు అని చెప్పేసి అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని శిలువకు పెట్టి మేకులు కొట్టాడండి చక్కగా, నీటిగా తేనె పూసి. యేసు కూడా తక్కువేం కదండి. మార్క్స్ వార్తలు ఏమంటాడు, ఆయన విశ్రాంతి దినం వచ్చినప్పుడు పొలంలో వెళ్తా ఉంటాడు, ఈ శిష్యులందరూ కంకులు కోసుకొని తింటా ఉంటారు హ్యాపీగా. ఓకే, అప్పుడు మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అదే విశ్రాంతి దినంలో చేయకూడని పనులు ఎందుకు చేస్తున్నారు వీళ్ళంటే, ఆయన ఏమంటాడు యేసు 27వ వచనం, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అంటున్నాడు. విశ్రాంతి దినం మనుషుల కొరకు కాదండి, యెహోవా పవిత్రపరచువాడు అని జనాలు తెలుసుకున్నట్లు. మనం ఎక్కడ చూస్తాం కదా, పై వచనంలోనే. ఎందుకు వచ్చిందండి విశ్రాంతి దినం? సారీ, కింద వచనంలో ఎందుకు వచ్చింది? ఇది డాక్టర్ గారు పెట్టినా ఆయనది నేను పెట్టేసి, నేనే వారిని 12వ వచనం అండి, యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకునేటట్లు విశ్రాంతి దినాలకు వారికి సూచన ఇదే. మీరు విశ్రాంతి దినం జరుపుకుంటున్నారంటే మీరు యెహోవా పవిత్రపరచువాడని ఒప్పుకుంటున్నట్టు అనమాట, దానికి సూచనగా మీరు చేసుకుంటున్నారు. దాన్ని పౌలు ఏం చేశాడండి, అవి ఛాయ, నిజ స్వరూపం. పౌలు విశ్రాంతి దినాన్ని తీసేయలేదండి, ఛాయ అని చెప్పాడంతే. అయ్యా ఛాయలో ఏముందయ్యా? అదే అంటే ఈ రోమన్స్ వచ్చినప్పుడు అది సండే కింద మార్చారు. వాళ్ళు సూర్యుని పూజించేవాళ్ళు కదా, డేట్ మొదలుగా కంటిన్యూ చేశారు వాళ్ళు. సండే రోజు వాళ్ళు పని చేసుకుంటారండి బానే, వీళ్ళు పని చేయకూడదండి. విశ్రాంతి దినం రోజు ముందే వండి పెట్టుకుని వాళ్ళు వంట కూడా చేయకూడదు, కానీ సండేలో వంట చేసుకోవచ్చు. డిఫరెన్స్ అది విశ్రాంతి దినానికి తినాలి. సో పౌలు ఈ పని చేశాడు. యేసు కూడా చూడండి, విశ్రాంతి దినం కొరకు మనిషి కాదు, మనిషి కొరకే విశ్రాంతి దినం అని చెప్పి కాదండి, యెహోవా కొరకు విశ్రాంతి దినం, ఆయన పవిత్రపరచువాడని వీళ్ళు తెలుసుకునేలా. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. ఒక సామెత ఉందండి మనకి, ఒక సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి. మేదు కదా, ఏసే ఆ టైంలో లెఫ్ట్ లెగ్ తో దన్నాడు విశ్రాంతి దినాన్ని. అందుకని పౌలు ఇంకొంచెం కిక్ ఇచ్చాడు, మేక్ కొట్టాడండి. సెలవు దినము మీకు ఇదేమంటారు, మర్చిపోయినా, సౌండ్ అన్నారు మర్చిపోయాను, ఒక్క సెకండ్. విశ్రాంతి దినము యెహోవా కొరకు అని అన్నారు కదా మీరు, ఆయన కోసం అంతే కదా, ఆయన కోసం అన్నారు కదా. అంటే అప్పుడు ఆయన తీసుకోవాలి, కానీ జనాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఒకవేళ జనాలు తీసుకుంటే ఆయనకేం ఒరుగుతుంది దానివల్ల? ఆయన పవిత్రపరచువాడు, ఆయన మిమ్మల్ని పవిత్రపరుస్తాడు మీరు పాటిస్తే, దాన్ని తెలుసుకుంటారు. దానికి సూచన అండి. ఇప్పుడు ఎట్లా పవిత్రపరుస్తాడు? అట్లా కాదండి, ఎలాగనేది మనకు అనవసరం అండి. ఇప్పుడు ఆగస్ట్ 15 మనం ఎందుకు చేసుకుంటున్నాం? కొత్తగా స్వాతంత్రం వచ్చిందనా? కాదుగా, ఆనాడు స్వాతంత్రం వచ్చిందని సూచనగా ఈనాడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది వాళ్ళు మన కోసం కష్టపడ్డారని మనకి గ్రాటిట్యూడ్ అనమాట. అలాగే కాదండి, సృష్టి మన కోసం చేసాడు. ఇవన్నీ ఇంకోటి చూడండి, మనం ఆగస్ట్ 15 చేసుకోవాల్సిన కంపల్షన్ అని ప్రతి వారము చేసుకుంటారా? సంవత్సరానికి ఉండేదండి, 7 ఏళ్ళకి ఒకటి ఉంటుంది. మళ్ళీ పొలాలు ఇవన్నీ విశ్రాంతి దినం ఇవ్వాలి, వాటికి కూడా పొలాలకు ఉంటుంది టర్నింగ్ అనమాట, జూబ్లీస్ అంటారు, అది వేరే లెక్కలేండి. ఇప్పుడు చూడండి, మనం ఆగస్ట్ 15 చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజ్యాంగంలోనూ చెప్పలేదు ఇది చేసుకోవాలని. మనకి ఫ్రీడమ్ ఉంది, కానీ యూదులకు కానీ యెహోవా నమ్మిన వాళ్ళకి కానీ ఆ ఫ్రీడమ్ లేదండి. ఎందుకంటే యెహోవా పవిత్రపరచువాడు అని
జనాలు తెలుసుకునేలా సూచనగా ఇచ్చాడు. ఆయన ఇచ్చాడనమాట పాటించాలి అని చెప్పేసి. మరి ఆయన పాటించాలి అని చెప్పినప్పుడు అది ఆజ్ఞ అవుతుంది. ఆజ్ఞని మీరు పాటించకపోతే ఏముంది? ఆయన చెప్పిందని ఒప్పుకోనట్టు. అదే విశ్రాంతి దినానికి ఇర్మియాలో చెప్పానండి మొన్న లాస్ట్ క్లాస్ లో. ఇక్కడ చూడండి క్లియర్ కట్ గా ఇర్మియాలో కన్నా కూడా ఇది కంటెక్స్ట్ లో వస్తుంది కదా, దీన్ని అప్పుడు చెప్పలా. ఇక్కడ చూడండి తర్వాత కూడా మళ్ళీ వస్తుంది విశ్రాంతి దినం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. అక్కడ సిటీని రగులు పెడతాను, రగులు పెట్టిన దాన్ని ఆ రాస్తాను ఇప్పుని దాన్ని ఎవరు ఆర్పలేరని చెప్పేసి అంటాడు అనమాట. ఇక్కడ కూడా అదే. ఓకే, సో ఇంకోటి మీకు చదివిస్తా. యెషయా 56వ అధ్యాయంలో ఏమనుంటుంది చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. దీన్ని గైకొనాలి. అయితే వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ తెస్తారండి క్రిస్టియన్స్. సబాత్ అనేది ఇట్స్ నాట్ ఏ లెజిస్లేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఇదేదో చట్టము కాదు, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక రకమైన ఒప్పందం అనుకోండి అంటారు అనమాట. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే తర్వాత మీరు ఇదిగోండి ఇక్కడ కింద 12వ వచనంలో చూపించాడు సూచన అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాకుండా యెషయా 56లోనే చూడండి, ఇందాక చదివింది ఏంటి 2వ వచనం. ఇప్పుడు 3-4 చదువుతా. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయును అని అనుకోవద్దు. అన్యుడండి యెహోవాను హత్తుకుంటున్నాడు, అలాంటి వాడు యెహోవా నన్ను వెలివేస్తాడు అని అనుకోవద్దు. ఓకే, షండు నేను ఎండిన చెట్టు అని అనుకోవద్దు. షండుకి పిల్లలు పుట్టరండి, కానీ అలాంటి షండు నేను ఎండిన చెట్టు అనుకోకూడదు. అంటే ఏంటి? సంతానం ఉండదు నాకు అని అనుకోకూడదు. 4వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా నిబంధనను ఆధారంగా చేసుకున్న వాళ్ళ గురించి అండి. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఈయన విశ్రాంతి దినాలు, ఈయన ఆజ్ఞలు వీటిని పాటిస్తే వాళ్ళకి నిత్యమైన పేరు పెడుతున్నాడండి. లెజిస్లేషన్ కాదని ఎలా అంటాడండి ఈయన? పైగా ఇది నిత్య జీవాన్ని ఇచ్చేది కూడా కాదు, జస్ట్ ఒక కోవెనెంట్ అని చెప్పేసి అంటున్నారు. నిత్యమైన పేరు వస్తుందండి ఇక్కడ. అది. సో ఈ విశ్రాంతి దినాలని పౌలు కొట్టేశాడు అనమాట. అందుకని ఈయన ఏమంటున్నాడు 13వ వచనంలో, దీనికి వచ్చేయండి సార్ ఇంకా 13కి. వినిపిస్తుందా అండి? సో వాళ్ళని కొట్టేద్దాము అనుకున్నాడు అనమాట. వీళ్ళేం విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారండి. ఈయన నిధులను, ఈయన విధులను తృణీకరించారు. అందుకని నేను లేపేద్దాం అనుకున్నాడు. ఓకే, అయితే ఇదిగోండి. సో లేపేద్దాం అనుకుంటే ఏమవుతుంది? అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనుల నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. నేను అన్యుల ముందు వీళ్ళని బయటికి తీసుకొచ్చాను కదా, వీళ్ళని నాశనం చేస్తే మళ్ళీ అన్యులు ఇలా అనుకుంటారు. అందుకని నా నామానికి దూషణ కలుగుతుంది, నేను అనుకొనిన ప్రకారం చేయక మానాను అందుకని చెప్పేసి. అంటే లేపేద్దామని ఫిక్స్ అయిపోయాడు, కానీ మానాడు అనమాట. మీకు ఇప్పుడు ఒక సందర్భం వినిపిస్తా. ఓకే, ఇందాక చెప్పిందే సంఖ్య 14 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఒక్కసారి దాన్ని తీసి చూపించండి కరణ్ గారు 11వ వచనం నుంచి. సంఖ్య 14 పెడుతున్నా. సంఖ్య 14-11. నా స్క్రీన్ పెట్టండి డాక్టర్ గారు. కొంచెం మ్యాగ్నిఫికేషన్ చేస్తున్నానండి. ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూసినా సరే నన్ను నమ్మకుండా ఉంటారు. నేను వారికి స్వాస్థ్యం ఇవ్వకుండా తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే గొప్ప మహాబలంగల గొప్ప జనాన్ని నీ వల్ల పుట్టిస్తానని మోషేదు చెప్తాడు. ఓకే, ఇంకా ఉంది. సో ఇదిగోండి, ఈయన అన్నాడు కదా ఆ ప్లాను, నేను లేపేద్దాం అనుకున్నాను అని చెప్పేసి. సో దాని గురించి చెప్తున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు అనమాట, అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి వింటారు. విందురు అంటే వింటారు. నీవు నీ బలము చేత ఈ జనులను
ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. అంటే నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు కాబట్టి వాళ్ళు ఐగుప్తు దేశం వాళ్ళకి చెప్పే ఉంటారు ఈ సంగతి. ఓకే, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడని చూడండి, ముఖాముఖిగా కనబడిన వాడు అనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక, అంటే ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కి తీసుకెళ్తున్నాడు కదా, అక్కడికి తీసుకెళ్లే స్క్రోల్ కావట్లేదండి కిరణ్ గారు. అయ్యో ఒక్క నిమిషం. సో 15 అండి. సో వాళ్ళని ప్రమాణం చేశారు కదా, నువ్వు ఒక్క దెబ్బతో చంపావు అనుకో. 16వ వచనం, ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించారని చెప్పుకొందురు అని చెప్పేసి అన్నాడు. ఇది యెహోవా చంపేద్దాం అనుకున్నాడు, ఆపింది ఎవరు? మోషే. నువ్వు అలా చేసావు అనుకో నీ వల్ల కాదంటారు, వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడ వల్లగా చంపావంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు చూడండి ఇందులో, హెచ్కేల్ డాక్టర్ గారు పెడుతున్నా అవి వద్దామండి. హెచ్కేల్కి నా నామం అపవిత్రపరచకుండా నా నామ ఘనత కోసం నేను చేశానంటున్నాడు. ఇప్పుడు కిరణ్ గారు మీ దగ్గరికి వస్తున్నాను. అయితే ఇప్పుడు సంఖ్యాకాండంలోనే ఉన్నారు కదా, ఒక్కసారి ఉండండి, 14వ వచనం చూపిస్తాం మీకు హెచ్కేల్లో. ఒక్కసారి ఈ వచనాన్ని చదవండి. 14వ వచనం చదవండి ఎవరన్నా. 14 అండి డాక్టర్ గారు. అయితే నేను వారిని రప్పించగా ఏ అన్యజనులు చూసిరో, ఏ అన్యజనుల నుండి నేను వారిని రప్పించానో వారి ఎదుట నా నామానికి దూషణ కలగకుండా ఉండేటట్లు నేను అనుకున్న ప్రకారం చేయక మానాను కదా. ఇప్పుడు మీరు సంఖ్య 21 తీయండి, మీ స్క్రీన్ పెడతన్నా. 4వ వచనం నుండి సంఖ్య 21 చాప్టరా 21:4 జూమ్ చేయండి. వారు ఎదోము దేశాన్ని చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లిపోయింది. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చావడానికి ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? కదండి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని చెప్పేసి అన్నాడు. అన్నం అంటే మన్నా అండి. అందుకు యెహోవా వీళ్ళని పాపం తిన్నారు, చవిసారాలు లేని మన్నానే తింటున్నారు సంవత్సరాల తరబడి, ఇలా కొంచెం తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇజ్రాయేలీలలో అనేకులు చనిపోయేది. మరి ఏమన్నాడండి యెహెజ్కేలు? నేను మానుకొన్నాను అన్నాడా? యెహెజ్కేలు వచనంలో మానుకొన్నాడా అండి? లేదు. తాపకరమైన సర్పాలను పంపాడు. తర్వాత ఇంకో చారు అడుగుతారు మరి ఇట్లాంటిదే, చుట్టూ పూరేళ్లను గురిపిస్తాడు, పంటి కిందకి వెళ్లే లోపు చచ్చిపోతారండి. నాన్ వెజ్ పంటి కప్పెట్టేస్తారు కూడా అక్కడ, అది చచ్చిపోతారు. ఇదనమాట. మరి ఇక్కడేమో మానుకొన్నాను అంటున్నాడు. లేదండి మానుకోలా, డెఫినెట్లీ చంపాడు. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో. అక్కడితో ఆగదు. ఇంకా చూడండి, కిందకు వద్దాం. ఇంకా ఇది అక్కడితో అయిపోయేది కాదు. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా. ఈయన నియమించాడనమాట. యెహోవా నియమిస్తే ఏమవుతుంది? అది నిబంధన అవుతుంది, చట్టం అవుతుంది ఆయన నియమిస్తే. సో అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టు అయినా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపను అని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేస్తుని. సో వీళ్ళు విగ్రహారాధన చేశారు, విశ్రాంతి దినాలు పాటించలేదు, డన్ అయిపోయింది. మేము వాళ్ళని అక్కడికి తీసుకెళ్తానన్నాను కదా, తీసుకెళ్ళను. బాగుంది కాదు కదండి. ఇప్పుడు అట్లా కాదు. నేను మీతో ఒక ఒప్పందం, నేను క్యాబ్ డ్రైవర్ని అనుకోండి, నేను మీతో ఒప్పందం పెట్టుకున్నా, మిమ్మల్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తాను అని చెప్పేసి ఎక్కా. విజయవాడ అవుట్స్కట్స్కి వచ్చాను, మీకు నాకు ఇష్యూ వచ్చింది. ఏం చేస్తాను నేను? వదిలేస్తాను మిమ్మల్ని అక్కడే, లేకపోతే మిమ్మల్ని తెచ్చిన స్పాట్కి డ్రాప్ చేస్తాను. హైదరాబాద్కు తీసుకెళ్ళను కదా, ఫేర్ క్యాన్సిల్ అయిపోయింది. మహా అయితే అక్కడ వదిలేసి వెళ్తా.
కానీ యెహోవా ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చూడండి. ఓకే, వాళ్ళని అక్కడికి రప్పింపను, అంటే హైదరాబాద్కి చేర్చను అని అంటున్నాడు. మరి వదిలేశాడు అక్కడతోటి? లేదు లేదు, ప్రామిస్ చెప్పి ఈయన చేశాడండి ప్రామిస్, వాళ్ళు వినలేదు, వాళ్ళని వదిలేయచ్చు కదా? లేదు. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. ఎందుకు అనుకుంటే మళ్ళీ ఈయన ఫేమ్ కొరకేనమాట, ఈయన ప్రెస్టీజ్ కొరకే. కానీ యాక్చువల్ గా నిర్మూలము చేయకపోతిని అన్నాడు కదా? లేదండి, సమూల నిర్మూలన చేశాడు. ఇద్దరు తప్పించి ఇంకా ఎవడు దాటిపోల అరణ్యాన్ని, ఇద్దరు తప్పించి. ఓకే, వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చితిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు ఉండుడి. పిల్లలకు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎందుకంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ తప్పు చేసింది కాబట్టి చెప్తా, అలా మీరు అపవిత్రపరచకుండా ఉండండి. మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించండి. నా కట్టడలు అనుసరించండి, నా విధులను గైకొనండి, నా విశ్రాంతి దినాలను ఆచరించండి అంటున్నాడు. ఆచరించడం అనే కదా అంటుంది ఈయన, ఆప్షనల్ కాదండి. ఆచరించండి అని చెప్పేసి అంటున్నాడు ఈయన. రైట్, అప్పుడేమవుతుంది? నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినాలు నాకును మీకును మధ్య సూచనగా నుండును. సేమ్ టు సేమ్ మళ్ళీ సూచనగా ఉంటాయి. ఓకే, అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతకవాలని నేను ఇచ్చిన నా కట్టలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరు గనుక వారు అరణ్యములో ఉండగానే నేను ఆ రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకొందును అనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దూషణ కలుగుకుంటున్నట్లు ఏ జనుల నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చలేదు. దీనికి మళ్ళీ సంఖ్యాకాండము 14వ అధ్యాయం, కిరణ్ గారు మీదే పెడుతున్నాను, పెట్టండి సార్. 17వ వచనానికి రండి. ఈ ఆర్గ్యుమెంట్ చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి మీది పెడుతున్నాను. 14లోనే 17 అండి. పాట పాడారు కాదు, మీరు 21లో ఉన్నారు. 14, 17 దీర్ఘశాంతుడు కృపాతిశయుడు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ఓకే, మరియు ఎవడికి వాడు ఎవడికి నచ్చినట్టు అది రాసుకోవడం. ఎందుకంటే ఓసారి 3వ తరం 4వ తరం కూడా శాపం అంటాడు, ఇంకోసారి ఇవ్వనంటాడు. వాడి ఇష్టం, వాడి ఎజెండా వాడిది రాసినాడు. సో ఇది మరియు యెహోవా మోషే అహరోన్లకు, కిందకి రండి సార్, ఇది అన్నమాట, ఇది కంటెక్స్ట్ మొత్తం. ఇది చెప్తే యెహోవా అబ్బాయి అట్ట కాదు, కరెక్ట్ నువ్వు అంది, బట్ స్టిల్ అని చెప్పి 26కి వచ్చేయండి. ఇంకా అలా కీర్తించినప్పుడు ఈయన ఏమంటున్నాడు? మరియు యెహోవా మోషే అహరోన్లకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను. పైన ఏమన్నాడండి? అందుకే నేను చదివించింది, దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు. ఓకే, కృపాతిశయుడు, దీర్ఘశాంతుడు కృపాతిశయుడు అండి. ఏమంటున్నాడు ఆయన కింద? మీరు చేస్తున్నారా ఈ సనుగుడు నేను ఎంతకాలం సహించాలి? సనుగుతున్నారండి వాళ్ళంతా, ఇంకేదో కాదు. ఈ చెడ్డ సమాజాన్ని నేను ఎంతవరకు సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. అర్థమవుతుందా అండి? ఒరి బాబు, ఈ ఆహారం ఏం తినాలరా, ఎన్నాళ్ళు తినాలరా, చవి సారం లేదు, రుచి పచ్చి లేదు, సరిగ్గా తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. వాళ్ళు ఏడుస్తా సణుక్కుంటున్నారు. ఈ సణుగులు నేను ఎంతకాలం విని ఉన్నాను నేను ఇదంతా. నీవు వారితో యెహోవాకు ఏదనగా ఈ నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు మీ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారు అందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోతారు. అది ఇంకా యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప
మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవడునూ ప్రవేశింపడు, ఇది నిశ్చయం. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోకి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొందురు. కానీ అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున. వాళ్ళు 40 దినాలు చూశారండి దేశాన్ని. ఇక్కడ ఒక్కొక్క దినానికి 1 సంవత్సరం లెక్కగట్టి 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. 40 ఏళ్ళు టార్చర్ పెట్టి వీళ్ళకి తెలుపుతున్నాడండి. అన్నాను కదా, 6 లక్షల మంది ఒప్పుకున్నారు. అంతేనండి, 6 కాదండి, ఇంకా ఎక్కువ మంది, 6 లక్షల మంది వీళ్ళ సైన్యం. మినిమం మగాళ్ళే. స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు, ముసలాళ్ళు ఎంతమంది ఉంటారు, అది. సో టాక్సీ ఒప్పుకున్నాడండి. మధ్యలో ఇష్యూ వచ్చింది, వాళ్ళని వదిలేయాలి, లేకపోతే తెచ్చిన చోటకే తిరిగి పంపించాలి. వీళ్ళ దావ నేను చూసుకోవాలి. కానీ నట్ట కాదు, పొట్టుకొని జుట్టు పొట్టుకొని నేలకి ఈడ్చి చంపేస్తాడు అందరిని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఇది కదా జరిగింది. కిందేమంటున్నాడు, సూచనగా ఉంటుంది, నా కోపం వారి మీద తీర్చుకుంటాను అనుకున్నాను. కానీ 22 ఏమంటున్నాడు, నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. 35వ వచనానికి వెళ్ళండి కిరణ్ గారు, ఒకసారి మీ దాన్నే పెడతాను. నా వాగ్దానం నెరవేర్చారన్నాడు కదా, ఒకసారి 35 చూడండి. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజముకు నిశ్చయముగా దీన్ని చేసేదను, నిశ్చయముగా చేస్తాను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అని వదిలేశాడండి. హస్తాన్ని వెనక్కి తీశాడండి. అయ్యా ఈ వచనం చెప్పండి, ఇక్కడే చచ్చిపోతారంటే అర్థం ఏంటి? హస్తాన్ని వెనక్కి తీశాడా? వాగ్దానాన్ని నెరవేర్చాడా? ఏంటి తీసేది? లేపేశాడండి, ఎవడిని మిగలకుండా. వాగ్దానం ఏంటి? పాలు తిన్నెల దగ్గరికి వెళ్ళడం. వాడిని లేపేద్దాం అనుకున్నా నా హస్తాన్ని వెనక్కి తీశానన్నాడు. లేదు, లేపేశాడు. ఇక్కడ చెప్తుంది చూడండి, ఇక్కడ చచ్చిపోతారు. యాక్చువల్ గా చచ్చారండి. అపారమైన కరుణ. బతికిన నాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు, అందుకు సంపేస సుఖం ఇచ్చాడు. అంతేనా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా పృథ్వీ, విజయవాడ నుంచి హైదరాబాద్ టాక్సీ అండి, ఏదో ఒకటి అండి, ఏ ఊరైతే టాక్సీ వేసుకున్నాడు. డెడ్ బాడీని తెచ్చి హైదరాబాద్ పరిసరాలలో పడేసి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ పరిసరాలు కాదండి, విజయవాడ అవుట్స్కట్సే. వీళ్ళు బయలుదేరిన తర్వాత అక్కడ దాకా కూడా బాగా అరణ్యంలోనే తిరుగుతున్నారు. అక్కడక్కడే మధ్యలోనే. మహా అయితే వరంగల్ వేసుకోండి, మహా అయితే అంతే, ఇంకా అందుకని ఏం లేదు. అది. సో ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చంపేస్తానన్నాడు, ఆ టైంలో తెగులు చేత చచ్చారు కూడా. కిందండి మీరు 35 చూపిస్తున్నానండి, 36, 37 కూడా అది. సో చంపేస్తానన్నాడు, చంపేశాడండి. అంతేకాదు అంత మంది తరంలో కూడా 2 తప్పించి ఎవరు దాటిపోలా. 2 తప్పించి, యెహోషువను కాలేబ్ అనేటోడు. ఇది ఇలా జరిగితే ఈ పుస్తకం ప్రకారం యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటున్నాడు, నేను హస్తాన్ని వెనక్కి తీసా నా నామ ఘనత కోసం అని చెప్పి. ఇంతకన్నా హిపోక్రిటికల్ స్టేట్మెంట్ ఉంటుందా? ఇంతకన్నా కాపట్యం, అబద్ధం ఉంటుందా? పరిశుద్ధ గ్రంథం అండి. మళ్ళీ పరిశుద్ధ దేవుడు కూడా మళ్ళీ. సో ఇప్పుడు అది అయిపోయింది, రైట్? నెక్స్ట్ చూస్తే, మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా ఇంకా వీళ్ళు విగ్రహారాధనని వదల్లా. వాళ్ళు అప్పటికే విగ్రహారాధన చేస్తున్నారు. యాక్చువల్ గా రాజుల గ్రంథంలో కూడా విగ్రహారాధన జరుగుతానే ఉండిద్దండి. ఇజ్రాయేలు రాజు ఉంటాడు, మొదటి రాజు యెరోబాము అని చెప్పేసి. దావీదు తర్వాత సొలొమోన్ అవుతాడండి రాజు. సొలొమోన్ తర్వాత ఇజ్రాయేలు 2 భాగాలుగా విడిపోతుంది. ఉత్తర భాగం ఇజ్రాయేలు, దక్షిణ భాగం యూదా. యూదాకి రాజేమో సొలొమోన్ కొడుకు అవుతాడు, రెహబామ్ అని. ఇజ్రాయేల్కి రాజేమో యెరోబాము అవుతాడు. ఐ థింక్ ఇక్కడ ఆల్రెడీ మ్యాప్ ఉంది కదా, ఇందుట్లో చూపిస్తాను కుదిరితే.
పెట్టనా? ఒకసారి పెట్టండి, ఇది నాది పెడుతున్నాను. సో ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా అండి, యెరూషలేము షోమ్రోనే కదా. సౌలు తర్వాత సౌలు కొడుకు చెత్తండి, వాడి దగ్గర నుంచి దావీదుకు వచ్చేస్తుంది. దావీదు కొడుకు సొలొమోను, మధ్యలో దావీదుని తరిమేసి అబ్షలోం అనేటోడు వస్తాడు. ఓకే, తర్వాత రెహబాము అనేటోడు పుట్టాడు. సొలొమోను కొడుకు రెహబాము భార్య ఎవరంటే అబ్షలోం నుంచి వచ్చింది అనమాట. సో వీళ్ళిద్దరు కొడుకు అబియా, ఇట్లా వచ్చింది. సొలొమోన్ తర్వాత యూదాకి రెహబాము అయ్యాడు. ఇదే టైంలో యెరొబాము కూడా వస్తాడు అనమాట. ముందు యెరొబాము రాజు అవుతాడు, ఆ తర్వాత రెహబాము రాజు అవుతాడు. సో ఈ యెరొబాము అనేటోడు అందరూ యెరూషలేంకి వెళ్తున్నారు పూజించుకోవడానికి, మనకు కూడా కావాలని 2 దూడ విగ్రహాలు చేపించి 2 చోట్ల పెడతాడండి యెరొబాము. సో విగ్రహారాధన ఏడ జరుగుతుంది ఇజ్రాయెల్లో, యూదాలో కూడా జరుగుతుంది. డాక్టర్ గారు మీ స్క్రీన్ పెడుతున్నాను. సో వాళ్ళు అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకుని విగ్రహములను పూజింపకోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదని ప్రమాణము చేసిని. మళ్ళీ ప్రమాణం చేశాడు వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను, తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చి తిని. కొత్తగా ఇచ్చిన విధులు ఏంటంటే, అట్లీస్ట్ ఈయన ధర్మశాస్త్రం గురించి ఈయన మాట్లాడుతున్నాడు అనుకోవాలి. లేకపోతే దీన్ని ఇంకో రకంగా ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే, వీళ్ళు అన్యుల మధ్య బ్రతుకుతా అన్యుల ఆచారాలను పాటిస్తున్నారు కదా, విగ్రహారాధన కానీ ఇవన్నీ, వీటిని కూడా యెహోవానే వీళ్ళ మీద మోపాడు. నా విధులు మీరు అనుసరించడం లేదు కాబట్టి మీరు నశించిపోయేలాగా మీరు అన్యుల ఆచారాలను అనుసరించండి అని ఈయనే వదిలాడంట ఇంటెన్షనల్ గా. ఈయనే అన్యుల ఆచారాలు లేకపోతే పనికి మాలిన కట్టడాలను నేను మీకు ఇచ్చాను అని చెప్పేసి దాన్ని కూడా యెహోవా కిందకే లెక్కేశారనమాట. ఓకే, అంటే వాళ్ళ హృదయాలని కఠినపరిచాడు అనుకోండి, లేకపోతే మెత్తగానే ఉండి లోపల ఇంకేదైనా పోసాడు అనుకోండి, పనికి మాలింది. అది తొలి చూలిని ఉంటది కదా, ఒక చోట ఏమని అన్యులను కూడా వాళ్ళ మధ్యలో బతకనిస్తాడు వాళ్ళని టెస్ట్ చేయడానికి ఉంటుందండి. ఇంకెందుకు, మళ్ళీ రాజులకు కూడా రకరకాల నియమాలు ఉంటాయి కదా, మీరు ఇన్ని ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని చెప్పేసి ఇట్లా. సో అయితే ఒకటండి, తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానములు ఇచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరుచుకొని నిశ్చితిని అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు అపవిత్రపరుచుకుంటుంటే వదిలేశానని చెప్పేసి అంటున్నాడు. అట్లాగే యాక్చువల్ గానండి ఇజ్రాయెల్లో కూడా స్టార్టింగ్ లో హ్యూమన్ సాక్రిఫైస్ ఉందండి, చైల్డ్ సాక్రిఫైస్ అనేది కామన్ గానే. అది మిగతా దేవతలకే కాదు, యెహోవాకు కూడా ఈ బలులు ఇచ్చేటోళ్ళు అని ఉంది. మనకి యెఫ్తా కూడా చూడొచ్చు అనమాట దహన బలి అనేది. సో మిగతా వాళ్లే కాదు వీళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు అని చెప్పేసి ఉంది అది. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికి ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఇది అందరిని చంపేసి మిగతా వాళ్ళని రప్పించాడు అనమాట. రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండనే గాని దట్టమైన ఒక వృక్షమే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. ఈయన దేశానికి రప్పించాడు జనాలందరినీ చంపేసి, వాళ్ళు దారిలో ఏడ కనపడితే ఆడ విగ్రహారాధన ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. మీరు ట్రెండ్ గమనించండి, విగ్రహారాధన వీళ్ళు చేయడం అని కాదు, ముందు నుంచే ఉంది. వీళ్ళల్లో నుంచి ఈ యెహోవా యొక్క రిలీజన్ బయటకు వచ్చిందండి, సపరేట్ అయ్యి వచ్చినప్పుడు వీళ్ళు ముందు వాళ్ళని నిందిస్తే ఇట్లా రాసుకుంటూ వచ్చారనమాట. మొత్తం మీరు పోవుచున్న ఉన్నత స్థలములు ఏమిటి అని నేను అడిగితేని, కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు వాడుకలోనున్నది. దీన్ని బామా అంటారండి. సో అది ఉన్నత స్థలం అనే పేరు ఇందుకు వచ్చిందంట. ఈయన అడిగాడంట వాళ్ళు వెళ్తుంటే, మీరు ఆడకెళ్తున్నారా ఉన్నత స్థలాలు ఏంటి అని చెప్పేసి. అది కావున ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరు అపవిత్రులైతరే. మీ పితరులు ఎలా అయ్యారో ఆ రీతినే మీరు అపవిత్రులు అయ్యారు కదా, వారు పెట్టుకుని విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతరే, మీరు కూడా వ్యభిచారులైపోయారు అని చెప్పేసి. సో విగ్రహారాధన చేస్తే వాళ్ళు వ్యభిచారులండి, బైబిల్ చెప్తుంది, యెహోవా చెప్తున్నాడు. టార్గెట్ అంతా కూడా చూస్తే విగ్రహారాధన మీదనే పడుతున్నట్టున్నది.
ఈ రోజు నేను పెట్టానండి జనరల్ గా, ఇది వీడియో పెట్టాను. మొన్న అడిగారు కదా క్వశ్చన్ మనకి, ఎహెస్కేల్ 18 లో వచ్చింది కదా డిస్కషన్, దానిలోనే క్రైస్తవులు యాక్చువల్ గా వ్యభిచార సంతానం అంటా ఉంటారు కదండి. క్రైస్తవులు వ్యభిచార సంతానం అంటే బైబిల్ భాషలో అదేనండి వాళ్ళు అయ్యేది. ఎందుకంటే యెహోవా నుంచి ఎవరు యేసు దగ్గరికి వెళ్ళరు. దాదాపుగా వెళ్ళారు అనుకోండి, యేసును పూజిస్తున్నారు. యేసు కూడా విగ్రహమే, వాళ్ళు శిలువ వేసుకొని పూజిస్తూ ఉంటారు రకరకాలుగా. యేసు కూడా మనిషిలా వచ్చాడని చెప్పేసి, అది విగ్రహారాధనే. పోనీ అన్యులు మారారు అనుకోండి క్రైస్తవంలోకి, అన్యులు ఎవరు అంతకుముందు మారకముందు? విగ్రహారాధికులు అంటే వ్యభిచారులు. వాళ్ళ తండ్రులో లేకపోతే వాళ్ళ తాతలో ఎవరో ఒకళ్ళు విగ్రహారాధన చేశారు కాబట్టి ఆ చేసిన వాళ్ళు వ్యభిచారులు లేకపోతే వేశ్యలు అవుతారు. వాళ్ళకు పుట్టిన ఈ పిల్లలు వేశ్య సంతానమో వ్యభిచార సంతానమో అవుతారు. బైబిల్ భాషలో చెప్పాలంటే యెహోవా ఇదే మాట అంటాడు, మీరు వ్యభిచార సంతానం అని. ఎందుకంటే యేసు కళ్ళు తిరిగారండి వీళ్ళు, యెహోవా కళ్ళు కాకుండా. అది సో బైబిల్ ప్రకారం అయితే క్రైస్తవులు వ్యభిచార సంతానమే అవుతారు. ఎందుకంటే ఆయన అట్లా సంబోధించాడు. ఇంకా నేటి వరకును మీరు అర్పణలు అర్పించి మీ కుమారులను అగ్నిగుండం దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా. సేమ్ ఇందాక అన్నాను కదా 31వ వచనంలో వచ్చిందని చెప్పేసి, స్టార్టింగ్ లో 3వ వచనం దగ్గర అదనమాట ఇది. మీరు నా యొద్ద విచారణ చేస్తారా, నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు అని అన్నాడు. 36వ అధ్యాయం 37వ వచనంలో విచారణ చేయనిస్తానని చెప్పేసి అంటాడు అనమాట. మళ్ళీ ఇక్కడ వచనం అక్కడ మారిపోయింది. సో అయితే మీరు ఇంట్రెస్టింగ్ గా చూడండి, వీళ్ళు ముందు నుంచి విచారణ చేస్తున్నా, అంటే విగ్రహారాధన చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు, ప్రవక్తల సమాధానాలు ఇవన్నీ ఇస్తున్నారు. కానీ ఈ ఆలయం పడిపోయిన తరువాత స్ట్రేంజ్లీ హిస్టరీలో ఇజ్రాయేల్ వాళ్ళు, అంటే అట్లీస్ట్ యూదులు విగ్రహారాధన మానేశారు. వాళ్ళు యెహోవాని పూజిస్తున్నారు కానీ విగ్రహారాధన చేయడంలా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు ట్రూలీ విగ్రహారాధన వదిలేసిన తర్వాత యెహోవా కూడా వదిలేశాడు వాళ్ళని. యెహోవా ఏం అదే కదా, వాళ్ళు విగ్రహారాధనని వదిలేశారు, యెహోవా కూడా వాళ్ళని వదిలేశాడు. మీరు చూడండి వాళ్ళు చేసినంత. ఒక ఇంట్రెస్టింగ్ చూపెట్టాలి ఇది, చెప్పండి చెప్పండి. ఇర్మియాలో 44:27 మేలు చేయడానికి కాకుండా కీడు చేయడానికి వచ్చాడు. ఇక వాళ్ళు విగ్రహారాధన వదిలేస్తే వాళ్ళతో పని లేదు ఈయనకి. అంతేగా, అదే వాళ్ళు విగ్రహారాధన చేసిన అన్నాళ్ళు ప్రవక్తలు వచ్చారండి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అన్ని రకాల తిట్టులు తిట్టారు, అన్ని రకాల ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు అది మానేసిన తక్షణం, సో 2వ టెంపుల్ పడిపోవడం అన్నది కాదు, 2వ టెంపుల్ కట్టిన తర్వాత మానేసిన వెంటనే యెహోవా కూడా మానేశాడు మాట్లాడడం, ప్రవక్తల్ని పంపించడం మాట్లాడాడు, కంప్లీట్ గా మానేశాడు. ఇలా ఒక 500 సంవత్సరాలు గడిచింది. అప్పుడు ఏళ్లలో నుంచి ఒక క్యాన్సర్ పుట్టుకొచ్చింది అనమాట. అది మీకు తెలుసు ఏంటని చెప్పేసి. సో నా జీవముతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అన్నాడు. అట్లీస్ట్ యూదులు మళ్ళీ విగ్రహారాధనకి తిరిగితే బహుశా అదన్నా రావచ్చు. బట్ యూదులు క్రైస్తవానికి వెళ్తున్నారండి. యాక్చువల్ గా జ్యూస్ ఫర్ జీసస్ అని ఒక సైట్ ఉంది తెలుసా అండి, పెద్ద ఆర్గనైజేషన్ అనమాట. అది కూడా యేసు కొరకు యూదులు అది విన్నప్పుడల్లా ఏడుస్తూ ఉంటారు అనమాట. యేసు కొరకు యూదులేందిరా బాబు అని చెప్పేసి, ఏం చదువుతున్నారా మీరు అని చెప్పి. సో అది ఎనీహౌ, అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనొచ్చున్నారే. మీరు ఇచ్చయించిన దాని ప్రకారము ఎన్నటికీ జరగదు. సో ఇక్కడ ఏంటంటే ఈయన మిగతా ఇజ్రాయెల్ వాళ్ళండి ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ఆచారాలు పాటించారు, కనానులో ఉన్నప్పుడు కనాన్ ఆచారాలు పాటించారు, బబులోనికి వెళ్ళిన తర్వాత బబులోన్ ఆచారాలు పాటించారండి. వాళ్ళు ఎక్కడ వీళ్ళదంతా మేజర్ పాపులేషన్ కూడా కాదు, వాళ్ళు మైనర్. కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ లో నుంచి ఒక సెక్షన్ పుట్టుకొచ్చింది మోనోథియిజం మీద, యెహోవా అనుచరులు అనమాట. వాళ్ళు పుట్టుకొచ్చారు ముందు నుంచి కూడా. ఐగుప్తులో ఉన్నప్పుడు దూడలను పూజించడమే కానివ్వండి, బబులోనికి వెళ్ళినప్పుడు చేయడమే కానివ్వండి, నక్షత్రాలు వీటన్నిటిని, కనాలో ఉన్నప్పుడు అబ్రహాం దగ్గర నుంచి చివరి దాకా రాజుల గ్రంథంలో దాకా కూడా ఉన్నత స్థలాలు, బలిపేటాలు, ఇంకా తర్వాత విగ్రహాలు పెట్టుకొని చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బారుకి వీళ్ళ లైఫ్ లో ఉంటానే ఉంది కంటిన్యూస్ గా. సో ఇది ఎవర్ ప్రెసెంట్ అండి. ఇక్కడ ఏమన్నాడంటే మీరు అనుకున్నట్టు జరగదు అని చెప్పేసి చెప్తున్నాడు. మీరు మిగతా వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారు కదా, అలా జరగదు. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు
బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను, మిమ్మల్ని నేను ఏలతాను అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. వేటితోటి? శిలువనెక్కి వేలాడతాను, మీ పాపాలు తీసేస్తానని కాదంటుందండి. రాజులో చెప్పుకుంటున్నాడు ఏలతానని, కానీ ఎలాగా? రౌద్రాన్ని కుమ్మరించి బాహుబలంతో ఏలతానంటున్నాడు. ఏసేం చేశాడు? వాటన్నిటికి కూడా ధర్మశాస్త్రానికి ఇదన్నిటికీ కూడా ఆ పత్రికను శిలువకి మేకులు కొట్టి దాని మీద రాతను చెరిపేసి మిగతా వాళ్ళందరినీ కూడా లేపాడని పౌలు చెప్పాడు. ఈయనేమంటున్నాడు? నేను లేపే రకం కాదరా, నేను బాహుబలంతో చాచిన చేతితోటి మిమ్మల్ని ఏల్తాను అని చెప్పేసి అంటున్నాడు ఈయన. ఇది రివర్స్ అయిందండి. ద్వితీయోపదేశంలో ఏమంటే నేను బాహుబలంతో చాచిన చేతితోటి మిమ్మల్ని బయటికి తీసుకొస్తానంటాడు ఐగుప్తుల నుండి 4వ అధ్యాయంలో. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయిందనమాట. రివర్స్ అయ్యి మిమ్మల్ని ఏల్తానంటున్నాడు. యెహోవా బాహు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, మనం ఇర్మియాలో చదివాం. ఆయన బాహు ఇంకనూ చాపియే ఉన్నది. ఎన్నిసార్లు చెప్తాడు? అందరూ చేస్తా ఉంటారు ఆయన బాహు ఇంకా చాపే ఉన్నది అని చెప్పేసి. సో ఇదేనండి. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి. సో చేయాల్సిన పనంతా చేసింది కదా. అప్పుడు మళ్ళీ బాహుబలంతో చాచిన చేతితోటి సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడదను. ఇదే యెహోవా వాక్కు. నేనైతే ఒకటంటానండి, ఎందుకురా నాయనా మళ్ళీ వీళ్ళని చెదరగొట్టేయడానిక? అంతే కదండి. ఐగుప్తులో వాళ్ళతో వ్యాజ్యం ఆడదాం అనుకున్నాడు, లేపేద్దాం అనుకున్నాడు, మానుకున్నాడు. ఏమన్నాడు? అరణ్యంలో వ్యాజ్యం ఆడతానన్నాడు. ఆడాడా? చంపుకుంటా వచ్చాడు వరుస పెట్టి. వదిలేద్దాం అనుకున్నాడు, ఆ తరం మొత్తాన్ని చంపేశాడు, అరణ్యంలోనే పూడ్చిపెట్టాడు. వాళ్ళ శవాలన్నీ అరణ్యంలోనే ఉండిపోయినాయి. తీసుకొచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు? మళ్ళీ సమకూరుస్తాను, నేను మళ్ళీ వ్యాజ్యం ఆడతాను. మళ్ళీ ఏమవుతుంది? నేను వ్యాజ్యం ఆడితే తిరిగి రేపు మళ్ళీ ఈయన కోపం తెచ్చుకుంటాడు, మళ్ళీ చెదరగొట్టడం, మళ్ళీ చంపేయడం, మళ్ళీ శవాలు అక్కడే ఉండిపోవడం. ఇదే అవసరమా అండి ఇదంతా? అందుకే అన్న క్షణేరుష్ట క్షణేతుష్ట అని చెప్పేసి. ఇలాంటి అవ్యవస్థిత చిత్తుడు ఎవరైతే ఉన్నాడో ప్రసాదోపి భయంకర, ప్రసన్నుడుగా ఉన్నా గాని భయంకరుడే. మేలు చేయుటకే గాని మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారికి కనిపెట్టుకున్నాను. నెక్స్ట్ 36వ వచనం అండి. ఇందుట్లో దీనికి రండి సార్, ఇంకా ఎహెస్కేల్కి పెట్టాను. ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడదను. ఐగుప్తు దేశంలో ఈయన వ్యాజ్యమాడిన పితరులు ఒకడు బతకలేదండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఐగుప్తు దేశపు అరణ్యములు అంటే వీళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ అరణ్యములో ఈయన వ్యాజ్యమాడాడు. వ్యాజ్యమాడిన ఒక్కడు ఇద్దరు తప్పించి మోషే ఎవడు బతకలా, ఇద్దరు తప్పించి అందరూ డెడ్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళతోటి వ్యాజ్యం ఆడతానంటున్నాడు. ఏమవుతుంది వ్యాజ్యం ఆడితే? పృథ్వీ లేపేయడం. మీరు చెప్తా ఉండండి, నేను ఒక వచనం చూపిస్తా, మీరు చెప్తా ఉండండి. సో ఇదండి ఈయన వ్యాజ్యం ఆడితే. ఇప్పుడు వీళ్ళతోటి మళ్ళీ వ్యాజ్యం ఆడతానంటాను. మీరు ఆలోచించండి ఏమవుతుందో. అది నాకు ఎంతకన్నా చెప్పేది లేదు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడే ఎక్స్ట్రా జబర్దస్త్ లో బాబాయ్ బిల్డప్ బాబాయ్ ఉంటాడు కదా, మళ్ళీ వచ్చేసాడు రా అంటారుగా. కాదండి, ఈ వచనానికి సాక్ష్యంగా తర్వాత వచనమే వస్తుంది చూడండి. వ్యాజ్యం ఆడతాడు కదా, ఏమవుతుంది? చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధన లోపరచెదను అని చెప్పి, నిబంధనకు లోపరచెదను అంటున్నాడు. దేని కిందండి దాటించేది? దేని కింద? చేతి కింద, చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోపరచెదను అంటున్నాడు. రైట్? నేను చెప్పనండి, మీ చేత తీపిస్తా. లేవి కాండము 27వ అధ్యాయము 32వ వచనం తీయండి డాక్టర్ గారు. లేవి 27. లతికిరణ్ గారు మీరు పెట్టండి. ఎవరో ఒకరు చూడండి వచనం. చేతి కర్ర కింద దాటించి నిబంధనకు లోపరచదను అంటున్నాడు. 32వ వచనం అండి 27వ అధ్యాయం. చేతి కర్ర కింద దాటించిన వాళ్ళ గతి ఏంటో చూడండి మీరు. 32 32 గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల అంటే కర్ర కింద నడుచు అన్నిటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును.
బలులు కండి. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చినలా అదియు దానికి మారుగా ప్రతిష్ఠితమగును. 33 చూపించండి సార్. సో రెండు తీసేసుకుంటాడు అనమాట, అయిపోతుంది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని కూడా కర్ర కిందే దాటించి నిబంధనకు లోపరచదనం అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఏళ్లలో కూడా దశమ భాగం లేచిపోతుంది, ఇంకా ఎక్కువే లేచిపోవచ్చు. మరియు నా మీద తిరగబడు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను, తాము కాపురమున్న దేశంలో వారిని రప్పించదను, కానీ నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇజ్రాయేలు దేశంలో ప్రవేశించరు. అంటే ఏంటి? ఐగుప్తులో నుండి జనాలను రప్పించాడు, కానీ వాళ్ళు ఇజ్రాయేలు దేశంలోకి ప్రవేశించలేదు. ఇప్పుడు కూడా మిగతా వాళ్ళని నేను రప్పిస్తాను, కానీ వాళ్ళు ఇజ్రాయేల్లో ప్రవేశించరు. అంటే ఏమవుతారు? దారిలోనే ఫసక్. అర్థమవుతుందా? ఈ యెహోవాని నమ్ముకోవడం కన్నా ఇంకేం, కుక్క తోక పట్టుకొని గోదావరి ఎదడం అంటారు కదండి, అంతకన్నా దరిద్రం అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈయన నమ్ముకుంటే. ఒక్కసారి కొంచెం పైకి వెళ్ళండి డాక్టర్ గారు, ఇందులో స్క్రాల్ చేయండి. ఇందాక ఇజ్రాయేల్ ఈజిప్ట్ అరణ్యం అన్నాడు కదా, ఐగుప్తు అరణ్యం అన్నాడు కదా. అవునండి. వీళ్ళు ఏ ఎజెండాతో దీన్ని మార్చారు అనేది మనం చెప్దాం ఒకసారి. 36 అండి వచనం, 36వ వచనం. ఎక్కడ వ్యాజ్యం ఆడాడు? ఐగుప్తీయుల దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో వ్యాజ్యం ఆడినట్టు మీతో వ్యాజ్యం ఆడతాను, ఇదే ప్రభువైన యెహోవా. ఈయన వ్యాజ్యం ఆడింది సినాయి పర్వతం తర్వాతే కదా. ఇప్పుడు ఒకసారి నా స్క్రీన్ పెట్టండి. ఓకే, పెట్టాను. గలతీయులు 4. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండే. సినాయి కొండ ఎక్కడుందండి? అరేబియా దేశం కాదండి, సినాయి పెనిన్సులా. అప్పటికి కొత్త మ్యాప్ వచ్చింది. ఏది? దీని పేరేంటి? 6th సెంచరీలో వీళ్ళు రాసిన తర్వాత. సో ఈ థియరీ అప్పుడు పెట్టారు. ఏది? అరేబియాకి వచ్చి ఇటు నుంచి సినాయి పెనిన్సులా నుంచి అరేబియాలోకి వచ్చి అటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళారని చెప్పడానికి. సో అందుకు ఈ గల్తీలకు రాసిన వాడు ఎవడో ఈ అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండ అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఈ లేటెస్ట్ మ్యాప్లు చూస్తే కనుక ఈ సినాయి కొండని వీళ్ళు అరేబియా దేశంలో చూపిస్తారు. సినాయిలో అక్కడ లేదు కాకుండా అసలు అంతకన్నా దారుణం ఏంటంటే, ముందు మోషే కనపడింది మండే పొద కనపడింది కూడా సినాయి కొండే. మరి ఈజిప్ట్ నుంచి పారిపోయినప్పుడు అరేబియా దాకా పరిగెట్టాడా? ఆయన ఇక్కడికే తెప్పిస్తానంటాడండి ఆ కొండ దగ్గరికి. అది ఇంపార్టెంట్. తిరిగి ముందే చెప్తాడు ఇక్కడికి వస్తారని చెప్పేసి. అసలు ఇష్టం వచ్చినట్టు రాసుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చి మనతో వాదిస్తా ఉంటారు ఈ సన్నాసులు. సో ఇప్పుడు ఏంటంటే, ఈయన దోషం చేసే వాళ్ళు ఏంటంటే, మీలో ఉండకుండా ప్రత్యేకిస్తాను, వాళ్ళు బయటకు వస్తారు కానీ ఇజ్రాయేల్ దేశంలో ప్రవేశించరు. అంటే ఇజ్రాయేలీలు ఎట్లాగైతే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అరణ్యంలో శవాలు అయ్యారో, వీళ్ళు కూడా దారిలో శవాలు అవుతారు, అంతే. ఇంకంతకన్నా డిఫరెన్స్ ఏం లేదు. ఇలాంటిదే ఇంకొక చోట కూడా ఉంటుందండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఏమంటారు? అక్కడ సముద్రం అంతా మృతులను అప్పగిస్తుంది, మనము ఇంకా మృతుల లోకం కూడా అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఇదే 2వ మరణం. 15వ వచనం, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడే కనబడని ఎడ వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అని చెప్పేసి అంటారు. పడవేయబడను అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఇదేనండి. సో ఇది ఏంటంటే, ఈ ఎంట్రీలో వీళ్ళ మాట అనకపోతే లోపలికి ఎంట్రన్స్ ఉండదు. మధ్యలో ఇక్కడ ఏంటంటే శవాలైపోవడము, లేకపోతే ప్రకటన గ్రంథం ఏంటంటే అగ్నిగుండంలో పడవేయబడడం, అంతే. వేరే ఆప్షన్ లేదు. క్యాబ్ డ్రైవర్ వీళ్ళు అనుకోండి, మధ్యలో మీకు ఇష్యూ వస్తే వదిలేరు వీళ్ళు. శవంగా చేయడమో, రోడ్డు పక్కన పడేయడమో, లేకపోతే అటు నుంచి అటు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయడమో, అదనమాట. అందుకే ఈ అవ్యవస్థిత చిత్తుడైన యెహోవాని మీరు నమ్ముకుంటే ఇంతకన్నా బుద్ధిమాలినతనం ఏమైనా ఉంటుందా మీరు ఆలోచించుకోండి. ఇజ్రాయేలు ఇంటి వారలారా, స్క్రీన్ ఎవరు ఇదే ఉందా? కింద 39. ఇజ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడు గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచుకుడి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది మాత్రం హానెస్ట్ గా ముత్తుకుంటున్నాడండి. మీరు ఏడవందరా, కానీ దయచేసి నా పరిశుద్ధ నామాన్ని మాత్రం అపవిత్రపరచకండి అని. అలాంటిది యెహోవా ఈక్వల్ టు యేసు ఈక్వల్ టు పరిశుద్ధాత్మ అని చెప్పి
యేసు నామమున అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారండి? యెహోవా నామాన్ని రేప్ చేశారు. సింపుల్ గా అపవిత్రపరచడమే పక్కన పెట్టేసేయండి, కంప్లీట్ గా వాడేశారు. మొన్న ఒక శివశక్తి ఇంటర్వ్యూలో వచ్చిందండి, ఆయన నాకు యేసు తెలుసు కానీ యెహోవా తెలియదండి, చానాళ్ళు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత అన్నాడు. పెద్దగా పట్టించుకోలేదు, అప్పుడప్పుడు పేరు వస్తూ ఉంటది కానీ యెహోవా నేను ఆలోచించలేదు దాని గురించి కూడా, అంతా యేసు మీదే ఉండేది ఫోకస్, నేను యేసే దేవుడు అనుకున్నానని చెప్పేసి అన్నాడు. ఇది యాక్చువల్ క్రైస్తవం ట్రూ ఫ్యాక్ట్ అండి. చాలా మందికి యెహోవా గురించి కూడా సరిగ్గా తెలియని కూడా తెలియదు, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? చెప్పరు. మీరు ఏ పాస్టర్ అన్నా ఇప్పుడు స్వస్థతలు చేసేటప్పుడు కానీ ఎప్పుడండి చేయరు, వాళ్ళు దాదాపు మెన్షన్ చేయరండి, ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ యెహోవాది కాదు. గత్యంతరం లేక యెహోవా పేరుని ఇంకా అట్టి పెట్టుకున్నారు కానీ, లేకపోతే ఎప్పుడో ఓడబికేటోళ్ళు అనమాట ఆ పేరు లేకుండా. అది ఎగ్జాంపుల్ ఏంటంటారా? దీనికి అర్థం కొత్త నిబంధనలో ఒక్క చోట కూడా యెహోవా పేరు లేకపోవడమే. సింపుల్ క్వశ్చన్. పాత నిబంధనలు కాదు, అన్నిటికన్నా ముఖ్యమైన పేరు యెహోవా, ఆ పేరు కొత్త నిబంధనలో ఎందుకు లేదు? దీనికి వీళ్ళిచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా? కొత్త నిబంధన గ్రీక్ లో రాశారండి, గ్రీక్ లో ఆయనకు పేరు లేదు, యెహోవా పేరు అనేది హిబ్రూ అంటారు. మరి యేసు చేత ఎందుకు ఏలి ఏలి లామా సబక్తాని అని బలికిచ్చారు? అంతేకాదండి, వీళ్ళ పేర్లు ఏంటండి? యేసు తండ్రి పేరు ఏంటండి? కాదండి, పేరు ఇప్పుడు ఎన్ని హిబ్రూ పేర్లు. అదే యేసు తండ్రి పేరేంటి? యోసేపు. యేసు తల్లి పేరేంటి? మరియా. వాళ్ళ హిబ్రూ భాషే కదా. మొదటి చాప్టర్ తీసి చూడండి, పాత నిబంధనలో ఉన్న ఎన్ని పేర్లు వచ్చినాయి వంశావళిలో. అవన్నీ ఉండంగా యెహోవా పేరు చెప్పడానికి ఏమన్నా గాడా? కాదు కదా. గాడు కాదు, గాడ్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఈ గాడ్ అనే పదాన్ని రాకుండా చేశారన్నమాట యెహోవా పేరుని. సింపుల్. ఆ మతానికి ఫోకస్ యెహోవా కాదు, గత్యంతరం లేక వాడుకున్నారే కానీ వాళ్ళ ఫోకస్ అంతా యేసు మీదే. యేసే వాళ్ళకి రక్షకుడు, వాళ్ళకి రాజు అయ్యేటోడు, లేకపోతే రెండవ రాకడలో వచ్చి వీళ్ళందరినీ తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. ప్రైమరీ ఫోకస్ అంతా కూడా యేసే. ఈయనేమో నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచండి అంటే ఒకటండి, వాళ్ళు అపవిత్రపరచలా చెప్పాలంటే. యెహోవా నామాన్ని పెట్టకుండానే కంప్లీట్ గా పీకేశారు. ఇప్పుడు బోర్డు ఒకటి ఉందండి, దాన్ని తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేస్తే అది అపవిత్రం అవుతుంది. దాన్ని అసలు పట్టించుకోకుండా ప్యాకింగ్ చేసి మూల పడేసాం అనుకోండి, అపవిత్రం అవుతుంది. అది సీల్ చేసి ట్రంక్ పెట్టిలో పడేస్తే కాదు కదా. వీళ్ళు అదే పని చేశారు, యెహోవా నామాన్ని అపవిత్రపరచలా, కంప్లీట్ గా తీసి పక్కన పడేశారు. నిజముగా ఇశ్రాయేలీలు ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇజ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. కట్ అవుతుందండి మీ వాయిస్. తెలివి అంటున్నా పృథ్వీ, తెలివితేటలు ఉపయోగించారు, అదే వాడకుండా. ఇప్పుడు మనకు ఒకటి ఉందండి, తిమ్మరసు గారు నేను అడిగేది, ఒక కర్రను పెట్టి దీన్ని చెరపకుండా దీన్ని చిన్నది చేయ అంటారు. వాళ్ళు ఏం చేస్తాడు, పక్కన ఇంకో కర్రని గీస్తాడు పొడిగాటిది. సో అప్పుడు ఇది చిన్న కర్ర అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటి, నామాన్ని అపవిత్రపరచకూడదు. ఏం చేస్తారంటే నామాన్ని తీసేస్తాం, అపవిత్రపరచడం ఎందుకు? అది తీసేశారు. తండ్రి అంటాం, పీకేశారు కంప్లీట్ గా. తండ్రి ఎవరంటే తండ్రి అంతే, ఎవడన్నా పెట్టుకోవచ్చు పేరు. సో నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇజ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చేస్తున్నారా అండి? ఇప్పుడు ఈ క్రైస్తవులు ఎవడన్నా యెహోవాకి సేవ చేస్తున్నారా పరిశుద్ధ పర్వతమందు? అది అంగీకరించేదను, అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలు అన్నిటినీ అంగీకరించేదను. బలులు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అనుకోవచ్చండి, మెస్సియా వచ్చినాక ఆలయం అవసరం లేదు, యేసే ఉంటాడు, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే పగలు రాత్రి ఎంత కూడా వెలుగై ఉంటాడు అనుకోవడం కాదండి. ఆలయం రావాలి, ఆలయంలో బలులు ఇవన్నీ అర్పణలు జరగాలి. యెహెజ్కేలు గ్రంథం మీరు మొత్తం చదివితే మీకు అర్థం అవుతుంది ఆలయం ఇంపార్టెన్స్ ఏంటో. ప్రకటన గ్రంథంలో ఆలయాన్ని లేపేశారు, ఆలయం ఉండదంటాడు. మీకు అక్కడ చూపిస్తానులేండి వచ్చినప్పుడు. చివరిలో 9 చాప్టర్లు ఉంటాయి కదా యెహెజ్కేలు. ఇక్కడ మీకు జస్ట్ ఒక హింట్ అన్నమాట. ఇది బలులు ఇవన్నీ స్వీకరిస్తానంటున్నాడు ఈయన. ఏసీ పని చేయించాడండి. ఏసు వచ్చినప్పుడు బలులు ఏమైనా జరిగినాయా? ఉన్న ఆలయం కాస్త ఊడిపోయింది. ఇది మీరే చూడండి. నా పరిశుద్ధ పర్వతం మంది ఇవన్నీ జరగాలంటున్నాడు, జరిగినాయా? పోనీ లేదు, మొత్తం గాన్ ఏసు వచ్చిన తర్వాత.
జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును, మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేల్ ఉంది, అన్యజనులు ఉన్నారు. అన్యజనుల కొరకు నేను వెళ్తాను, సువార్తను ప్రకటిస్తాను, లేకపోతే వాళ్ళ కోసం సిలువెక్కుతాను, ఇలాంటివన్నీ ఉన్నాయా? లేదు. అన్యజనులు అన్యజనులే, ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలే. అన్యజనులు ఎదుట మీ మధ్య అంటే ఇజ్రాయేలు మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడన్నా అన్యజనులకు సువార్త ఇదంతా ఉందా అండి? లేదు. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు, అనగా ఇజ్రాయేలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. యేసేమంటాడండి? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అని చెప్పేసి అంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవానని మీరు తెలుసుకోవడం ఎలా? మీ పితరులకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పాను కదా, ఆ దేశానికి తిరిగి మిమ్మల్ని నేను రప్పించినప్పుడు, ఇది ప్రామిస్ అండి, ఇది చెయ్యాలి మెస్సయ్య. ఇలా జరిగినప్పుడు యెహోవా అని చెప్పేసి తెలుసుకుంటారు. చేశాడా అండి యేసు? చేయలా. ఏనండి, యేసు నెరవేర్చాల్సిన ప్రవచనాల్లో అత్యంత కీలకమైన ప్రవచనాల్ని పక్కన పెట్టి గాడిదని ఎక్కొచ్చాడు, కళ్ళ చూపించాడు, చెవిటోళ్ళకి చెవులిచ్చాడు, చనిపోయినాక తిరిగి లేచాడు, ఐగుప్తు నుంచి తీసుకొస్తాను కాదు. ఇంపార్టెంట్ అన్ని పక్కన పడేసి అసలు జరిగిందా లేదా అని మీరు ఏమాత్రం వెరిఫై చేయలేనివి అవే నెరవేరిని అంటాడు. చూడండి, ఒక్కటి కూడా మీరు చెక్ చేయగలిగిన ప్రవచనం నెరవేరలా. యూదుల్ని తీసుకురావాలి, అది జరిగితే మనకు కనిపించింది. నెరవేరిందా? నెరవేరలా. ఆలయాన్ని కట్టాలి, నెరవేరిందా? నెరవేరలా. యుద్ధాన్ని ఆపాలి, మనకు కనిపించేది యుద్ధం ఆగిపోతే. నెరవేరిందా? నెరవేరలా. అసలు ఏంటో తెలుసా, మనకి యుద్ధం అనే కాన్సెప్టే తెలియకూడదు. నిన్న కిరణ్ గారు మీరు చేశారు కదా ఛానల్లో, ఈ హేమన్ ఏమన్నాడు? నోవహ టైంలో జనాలకి వర్షమే తెలియదు, అంతవరకు వర్షమే పడలేదు అన్నాడు. అలాగే యేసు గనక నిజమైన మెస్సీ అయితే యేసు వచ్చిన తర్వాత యుద్ధం ఆగిపోవాలి. కాబట్టి మనకి ఈ రోజు యుద్ధం అంటే మనకు వింతగా ఉండాలి. యుద్ధమా? ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారా, చంపుకుంటారా, ఎలా ఉంటుంది అది మనం అనుకునే వాళ్ళం. అది నెరవేరలా. ఇలాంటివి జరిగితే ఏది నెరవేరింది? వ్యవసాయ పనిముట్లుగా మారిపోవాలా. ఏది నెరవేరింది? యేసు గాడిదని ఎక్కొచ్చాడు. ఎక్కాడో రాలేదో మీకు తెలియదు, కానీ ఎక్కొచ్చాడు. సువార్తల్లో ఒక దాంట్లో గాడిద పిల్లని ఎక్కొచ్చాడని ఉంటుంది, ఇంకో దాంట్లో గాడిద పిల్లని ఎక్కొచ్చాడని ఉంటుంది. వైరుధ్యం ఉంది. అయినా కానీ అది జరిగింది. యేసు చనిపోయి తిరిగి లేచాడా? మనకు తెలియదు, ఆధారం లేదు. కానీ ఏమంటారు? ఎంప్టీ టూమ్ అంటారు. ఎంప్టీ టూమ్లో గాడిదని కూడా పాతి పెట్టచ్చు. ఆయన పాతి పెట్టాడు అనడానికి రుజువు ఉంది. ఆయన కొట్టిన మేకులు ఉన్నాయా, ఆయన అంగీ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. కానీ అది జరిగింది. ఆయన మిరాకిల్స్ చేశాడు, రుజువులు లేవు, మీరు ఇప్పుడు చెక్ చేయలేరు, అది జరిగింది. ఆయన శిష్యులు కూడా మిరాకిల్స్ చేశారు, రుజువులు లేవు, ఎవరు రాయలా హిస్టరీలో. యేసు చనిపోయినప్పుడు శవాలు లేచినాయి, తిరిగినాయి, ఒక్క హిస్టోరియన్ రాయలా. ఇవి జరిగినాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెక్ చేయలేరు కాబట్టి. కానీ ప్రపంచం మొత్తం యుద్ధాలు ఆగిపోతే మీరు చెక్ చేస్తారు. ఇజ్రాయిలీలు గ్యాదర్ అయితే మీరు చెక్ చేస్తారు. యెహోవా గురించిన జ్ఞానం లోకం మొత్తం నిండుంటే మీరు చెక్ చేస్తారు. యెహోవాను గురించిన వాక్యము, ధర్మశాస్త్రము మీ హృదయం మీద రాయబడి ఉంటే మీకు తెలిసిద్ది, మీరు చెక్ చేయగలుగుతారు. ఇవేవీ జరగల. 10 మంది కలిసి యూదుని పట్టుకుంటాడు, యూదుడి చెంగుని, మీ దేవుని గురించి మాకు చెప్పండి అని. ఇది కూడా జరిగితే మీరు చెక్ చేయగలరు. ఇది జరగల. అంటే మీరు నిజంగా, అంటే ఇప్పుడు ఏంటంటే పిల్లోడు అంటాడు అన్నమాట, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని. కానీ నేను టెస్ట్ పెడతానంటే అబ్బే లేదు, నేను ఆన్సర్ చేయను, కానీ నేను పాస్ అయ్యాను, నేను అంతా చదివేశాను అంటాడు అనమాట. ఇది కూడా ఇంత అన్నీ నెరవేరినాయి. సో ఇదండి, ఇది ఒక ప్రవచనం అన్నమాట, ఎదురు కనిపించేది. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు. మీరు ఇంతకు ముందు చేసిన పనులన్నీ కూడా గుర్తించుకొని మిమ్మల్ని మీరే అసహించుకుంటారు. ఇజ్రాయేలీలారా, మీ దుర్మార్గతను బట్టి, మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇది అల్టిమేట్. అసలు
నేనే యెహోవాని. నేను అంతకుముందు చూపించిన వచనాలు వీటిని చూపించలేదండి, మీకు అన్నాను కదా యెహోవాను నేనే అని 30 వచనాలు చూపించాను కదా. మీ దుర్మార్గతను బట్టి, మీ చేష్టలను బట్టి కాదు, నా నామాన్ని బట్టి మీకు ఇలా జరిగింది కాబట్టి చేస్తే. నేను అన్నానండి అప్పుడు, ఒకటి కాదండి నేను 30 తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పేసి. ఇదిగోండి ఇదే నేనే యెహోవాని, మీరు తెలుసుకునేటట్లు నా నామాన్ని బట్టే ఇలా చేస్తాను, మీరు తెలుసుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చును, నరపుత్రుడా నీ ముఖము దక్షిణ తట్టు తిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. ఈయన ఉత్తరాన ఉన్నాడండి, ఉత్తరం నుండి దక్షిణ వైపు తిరిగి దక్షిణ దేశానికి ప్రకటింపుము, దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ దక్షిణానికి రకరకాల పదాలు వాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇది జియోగ్రఫికల్ ఏరియా అన్నమాట. అయితే ఇది కింద దక్షిణాన్ని ఏముంటుంది, యెరూషలేం ఉంటుంది. కాకపోతే ఇక్కడ దక్షిణం అంటే ఏంటి, యెరూషలేమునకు దక్షిణంగా ఇంకొకటి ఉంటుంది అనమాట, నెగెబ్ అని చెప్పేసి. మీరు ఇందాక సీనాయి అన్నారు కదా, సీనాయికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈజిప్ట్ దేశం ఉంది కదా, ఈజిప్ట్ దేశానికి ఉత్తర భాగం అనుకోండి మీకు చెప్పాలి అంటే. సో ఆ రెడ్ సీ దాటిన తర్వాత దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము. మీరు చాలా చక్కగా చూడండి, 16వ అధ్యాయంలో వేశ్య యెహోవా మాట ఆలకింపుము అన్నాడు, ఇక్కడేమో దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము అంటున్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లు అన్నిటినీ ఎండిన చెట్లు అన్నిటినీ దహించును, అది ఆరిపోకుండా ఉండును, దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. మొత్తం అంతా దేని లేకుండా మొత్తం లేపేస్తాను అంటున్నాడు అనమాట. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దాన్ని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాదా అని వారు నన్ను గూర్చి చెప్పుదురు అని నేనంటేని. అదండి. సో ఇప్పుడు చెప్పాడు కదా, తర్వాత ఈయన ఖడ్గం వస్తుంది అనమాట. 21వ చాప్టర్లో మళ్ళీ ప్రవచనం వస్తుంది. నేను విరోధిని అంటాడు, అందరినీ లేపేస్తాను, నా ఖడ్గాన్ని దూశానని చెప్పేసి అంటాడు అనమాట. అది చదువుతాను వచనం, లేకపోతే నెక్స్ట్ దాంట్లో 3వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను నీకు విరోధినైతిని, నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవ్వరూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. అంటే శీతుని తీశాను, వరలో నుంచి బయటికి లాగేశాను, అందరినీ లేపేస్తా, నీతి పరులేంటి దుష్టులేంటి అందరినీ. ఇది నెక్స్ట్ కంటిన్యూవేషన్ వస్తుందండి. ఇంకా తర్వాత జడ్జిమెంట్ అని అనమాట. ఈ సెక్షన్ మనకి ఓహోలిబాతో ముగుస్తుంది. అది ఇప్పుడు ఈయన ఆరిపోకుండా దక్షిణం నుండి కాదండి, దీర్ఘశాంతుడు. యెహోవాకి కష్టం కలిగింది, అతనికి కష్టం కలిగింది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కష్టాలు పడాలని ఫీల్ అవుతున్నాడు. అంతే కదండి, కష్టాలు పెడుతున్నాడు. దీర్ఘశాంతుడండి, కృపాతిశయుడండి. మరి ఈయన ఎంత కృపండా ఉంటే గాని అందరినీ అగ్నిలో తగలబెట్టడు. ఎంత దీర్ఘశాంతుడైతే ఈ పాటి దానికి ఇంతలా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎంత శాంతం ఉండాలండి, ఎంత కృప ఉంటే గాని ఇలాంటివి చేయగలుగుతారు మీరు చెప్పండి. పరిశుద్ధ దేవుడు అండి ఈయన, కరుణామయుడు. వాటర్ అడిగినందుకు సర్పాలు, నాన్ వెజ్ అడిగినందుకు ఏసేయడాలు. సో అదండి, విన్నారు కదా ప్రియులారా, ఇదండి బైబిల్ మనకి. ఏం చెప్పాలి ప్రజలారా, చూశారా మా యెహోవా గొప్పతనం. ఒకటి కాదండి, రేపు వస్తే మళ్ళీ ఈ చాప్టర్లన్నీ కూడా 21, 22, 23 ఎందుకులేండి అన్నిటిగా. అయితే 23 మాత్రం హైలైట్ అండి, అది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. రేపు